భయపడే రోజులు పోయినాయి. ఇన్నాళ్ళ ఎవరు భయపడరు. అయ్యా మెగా ఫ్యామిలీ సీట్ ఇవ్వకపోతే ఆవిడ ఎమ్మెల్యే ఎక్కడ అవుతుంది? పవన్ కళ్యాణ్ వెళ్తే అసెంబ్లీలో అడిగి వెడితే వీళ్ళందరికీ దడండి. వీళ్ళు ఎట్లా వచ్చినా సాగమే ఆటలు సాగవు. దానికి భయపడి వీళ్ళు సిద్ధం అన్నారు. వాళ్ళు ఇక్కడే సిద్ధం కాలేకపోయారు. ఒక క్యాండిడేట్ తోని 7 కావాల్సి వచ్చింది. వైసీపీ పుల్లి కుతంత్రాలు అన్ని ఉన్న పార్టీ. 3000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ వైసీపీకి ప్రభుత్వం మారుతుంది, డెఫినెట్ గా మారుతుంది. మేము ఎలా బతకాలి, మా పిల్లలతో ఎలా బతకాలంటే ఆయన రావాలి, వచ్చి తీరాలి. సొంత డబ్బు ఖర్చు పెట్టినా ఇలాగా జగన్ లా పబ్లిసిటీ చేసుకోలేదు. ఎవరు పబ్లిసిటీ చేసుకోకుండా అతని ద్వారా అతను చేశాడు. అతనికి వెళ్తేనే ఉంటది. 7 ఎన్నాళ్ళు మగపిల్లలకి ఉద్యోగాలు లేనప్పుడు ఆడపిల్లలకి ఏమిస్తారండి? 2 లక్షలు ఇచ్చి ఇవ్వండి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఏం నేను 10 లక్షలు ఇద్దామన్నా వాళ్ళకు ఓటు వేయరు. పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక చేసి తప్పులు అడిగేవాడు ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ ఎక్కనే టార్గెట్. బెదిరిపోవడానికి ఇది పిఠాపురం, రాయలసీమ గడ కాదండి బెదిరిపోవడానికి. అక్కడ సాగితే వాళ్ళ ఆటలు ఎక్కడ సాగండి, ఇక మరతేడేస్తారండి. అంత చెడ్డ చేసే వాళ్ళు కూడా ఎలా తొక్కలో వాళ్ళు తొక్కేస్తారు. వన్ సైడ్ పవన్ కళ్యాణ్ వస్తలేదు. అందరూ నాయకుడు, ఆ కులం ఈ కులం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నా సరే అభిమానంగా ఈసారి పవన్ కళ్యాణ్ శాసనసభలో చూడాలనుకుంటారు. బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటామండి, తీసుకుంటాం. కానీ ఓటు మట్టి క్లాస్ గుర్తుకేస్తాం. తీసుకుంటామండి. ఎందుకు తీసుకోమండి? ఏమైందండి? తీసుకుంటామండి, తప్పేమి లేదండి. 1 రూపాయలు ఇచ్చినా ఓటు వేయమండి. 1 రూపాయలు ఇంటికి ఇచ్చినా ఏమండి, ఓడిపోయినా అసలు ఏమండి. 1 రూపాయలు ఇవ్వనండి. సంపాదించిన డబ్బు ఎవరి బాబు తొమ్మిత్తున్నా ఎవరు తిత్తున్నారు చెప్పండి నాకు. నా మట్టికి 1,00,000 తీసుకుంటాను. తీసుకుని నా ఓటు గ్లాస్ 50,000 పైన మెజార్టీ అండి మా అంచనా ప్రకారం అయితే లక్షండి. మాక్సిమం వన్ సైడ్ అండి ఎలక్షన్. నా నుంచి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ మయాన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడెక్క కాదండి, ఇంచుమించుగా 50,00,000 మెజార్టీ ఇచ్చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తుంది. పిఠాపురంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరికి అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ కావచ్చు. ఏంటండి అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ అక్కడ వేస్తారంటారా? వచ్చే ఓటు వేరండి, వేస్తారండి. కంపల్సరీగా ఈసారి అభిమానంగా గెలిపిస్తారండి. ఏంటి చాలా మంది మరి ముద్రగడ వీళ్ళందరూ వస్తున్నారు కదా, మరి పరిస్థితి రానియండి. ముదురుగాడు వస్తే వేస్తారు, దానికే ఉందండి. వాళ్ళకి ఎవరి పార్టీ వాళ్ళు చేస్తారు కదా, అంతే. వంగగీత గారు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు. ఈసారి నేను ఇక్కడే లోకల్ కదా అంటున్నారు. లోకల్ అనుకోండి, మరి అందరూ కొత్త కూడా చూడాలి కదా సార్. పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్ ఎక్కడో అక్కడ నుంచి పంపించేశారు, అది ఇది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఇదండి నాన్ లోకలే ఉందండి. ముందు వచ్చారు 2 దుప్పుల్ని బట్టే ఓటు కూడా వేసారు. ఈసారి కంపల్సరీగా నిక్కుతాడండి. పిఠాపురంలో గెలిపిస్తారా? మరి ఎంత వస్తుంటారు మెజారిటీ? 50,000 పైన వస్తుందండి. పైన వస్తాయి. అంటే డబ్బులు కూడా ఇంటికో బైక్ అవి ఇస్తామంటున్నారు వైసీపీ. మరి అది అయితే మనకు తెలియదు అనుకోండి. మరి ఎంత ఇచ్చినా డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఖర్చు పెడితే మరి అలాగేస్తారా? ఈయన మాత్రం కంపల్సరీగా వేస్తారు. ఈసారి గెలుస్తున్నారు అంటారు. బ్రహ్మాండంగా గెలుస్తారు, అంత తేడా లేదండి. పిఠాపురం అయినా సార్ కాన్స్టిట్యూన్సీ? మన కాన్స్టిట్యూన్సీ పిఠాపురం అండి. మేము ప్రజారాజ్యం టైం నుంచి కూడా అలాగా మెగా అభిమానుల కింద అలా ఉండిపోయాము మేము. అప్పుడులో వంగ గీత గారిని కూడా మేము అందరం దగ్గర నుండి గెలిపించుకున్నాం అండి. వంగగీత గారు కూడా ప్రజారాజ్యం అనే గెలిపించారు. మేమే గెలిపించుకున్నాం అండి. ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ గురించి అంతా మేము అప్పటి నుంచి అలాగే ఉండిపోయామండి. ఆవిడంటే దాటిపోయి వెళ్ళిపోయింది తప్పండి. మేము ఏమి వెళ్ళలేదండి, అలాగే ఉన్నామండి. ఇప్పుడు కూడా అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ కంపల్సరీ నెగ్గుతారండి. ఇవాళ వంగ గీత గారు చాలా చెప్పొచ్చండి. అయాల మెగా ఫ్యామిలీ వల్ల గెలిచింది ఆవిడ. అయాల మెగా ఫ్యామిలీ సీట్ ఇవ్వకపోతే ఆవిడ ఎమ్మెల్యే ఎక్కడ అవుతుంది? ఆ ఎమ్మెల్యే అవడం అంత ముందు నుంచి ఉన్నాను. పవన్ కళ్యాణ్ తెలియదు, పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం తెలియదండి, ఇవిడికి అన్ని తెలిసండి. పవన్ కళ్యాణ్ ఏం తెలియదు. మరి అయాల మెగా ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ లేట్ పెట్టింది. అప్పుడు మరి ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పోయాడు ఇవిడ లేకుండా అన్నప్పుడు ఏం కాదండి. మెగా ఫ్యామిలీ లేకపోతే ఇవాళ వంగ గీత లేదండి. మెగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ఇవాళ ఇది అవడం ఇవన్నీ కూడా ఎంపీ గెలడం ఎంత కూడా మెగా ఫ్యామిలీ వల్ల గెలిచిందండి. ఆవిడ ఇవాళ 190 చెప్తేదండి. ఆవిడ చెప్పడానికే ఉందండి. ఇవాళ వాళ్ళతో నాకు పర్లేదు, వీళ్ళ వాళ్ళకి వెళ్ళలేదని చెప్తేదండి ఆవిడ. ఈసారి ఏంటి ఆవిడ కూడా చాలా మంది అంటే మంచి వ్యక్తిగా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆ మంచి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందంట? మంచి వ్యక్తిత్వం పిఆర్పి టైంలోనే వచ్చింది ఆ మంచి వ్యక్తిత్వం అండి. ఆ పిఆర్ ఎంచుకున్నారు. అప్పుడు ఆ పిఆర్పి తర్వాత ఈ ఎంపీ చేసిందండి. ఎంపీలు ఎవరికి ఏమీ చేయలేదు, ఏం చెందలేదు, ఎవరిని పలకించలేదు. పిఆర్పి టైంలో చేసిందండి ఆవిడ. వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి మొత్తం చేసింది. 5 సంవత్సరాలు ఎంపీగా చేసిందండి. ఒక్కసారి కూడా ఖర్చులు రాలేదు మాకు. అప్పుడు పిఆర్పి ఎమ్మెల్యే టైంగా ఉండగా మాకు 5 లక్షలు ఇచ్చి కళ్యాణ మండపం చేయించిందండి. తర్వాత ఏదో ఎంపీగా వచ్చిన తర్వాత చేస్తుందని చూసాం కానీ ఏమీ చేయలేదండి. శూన్యం అండి, ఏమీ చేయలేదండి ఎంపీ. ఈసారి ఏంటి పరిస్థితి అంటారు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీరో అండి ఆవిడకి ఎవరు వేరండి. కళ్యాణ మండపం కూడా సగమే పూజ చేసిందండి, ఉన్న సగం పూజ చేయలేదండి. మాకు ఆవిడ చేసింది ఏమీ లేదండి. పక్కన ముద్రగడ గారు వస్తున్నారు. మండలానికి ఒక వైసీపీ నుంచి పెద్ద లీడర్లని, మినిస్టర్లని, ఎంపీలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు.
ఎవరిని పెట్టని పని అవుతుంది. పిఠాపురం అండి, పిఠాపురం నియోజకవర్గం అండి. పవన్ కళ్యాణ్ గారు ముందుసారి నిలబడకపోవడమే పెద్ద తప్పండి. అప్పుడు నిలబడింటే నీకు కంపల్సరీ నెగ్గించుకుంటే ఏరియా అండి ఇది. అంతేగాని ఎవరు రానియండి, ఏం పని అవుతుంది. ముద్రగాడు చెప్తే ఇన్ని కూడా ఎవరు లేరండి. ముద్రగాడి గారు చెప్తే నీవు రోజులు పోయినాయండి. ఆయన నేను సినిమాల్లో ఆయన హీరో కావచ్చు, నేను రాజకీయాల్లో హీరో అంటున్నాను. ఎందుకండి వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు చీ అనిపించుకోవడానికి అంతే. అన్ని ఆ మాటలన్నీ వయసు అంతా అయిపోయాక చీ అనిపించుకోవాలి కదా జనాలతో. అందంగా పోతే ఎలాగా, అందంగా పోతే కొన్నాళ్ళ పాటు పేరు నిలబడుతుంది. అది నిలబడడానికి ఇష్టం లేదు ఆయనకి, అని చీ అనిపించుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావాలంటే అర్హత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన నాన్నగారు సీఎం గా చేశారు, ఈయన ఎంపీగా చేశారు, ఇవి అని చెప్తున్నారు. అంటే అవినీతి చేస్తేనే ఆయన ఇంటికి రానిస్తారా, లేదా మామూలు మంచి వ్యక్తులు రానివారు అంటారు? రానివారండి, మంచి వ్యక్తులు అవినీతి చేసిన వాళ్ళని ఆయన ముద్రగాడు గుమ్మం ఎక్కాలండి. మంచి వ్యక్తులు ఏం రానివారండి. ఈయన టోటల్ గా తప్పుడు మనిషి అండి. ఈయన నాకు ముద్రగాడి చాలా అభిమానం ఉండేదండి. ఎప్పుడైతే వైసీపీ పార్టీ కమిటీ అయిపోయాడో ఇంకా అప్పటి నుంచి ఆయన ముఖం చూడడానికి కాదు, ఇలాగ ఎక్కడ ఎదురవినా కూడా చెయ్యని కూడా ఉమ్మూసుకుంటే పరిస్థితి కూడా వస్తుంది. అంత చిరాకు వచ్చిందండి. అది చాలా ఇష్టం. కాపులకి ఒక నాయకుడికి నిలబడ్డాడే, కాపులు మంచి చేస్తాడన్న ఇది ఉండేదండి ఒకప్పుడు. అంటే ఇప్పుడు ముద్రగడ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే దిగిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి రెడీ అయిపోయారు. ఎందుకని అంటారు? ఎంత భయం ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారిని? ఆయన వస్తే వీళ్ళ ఆటలు ఏం సాగవండి. ఆయన అసెంబ్లీలో కూర్చున్నా వీళ్ళు నచ్చినట్టు సీఎం అవుతానని చెప్పట్లా, లేదు నువ్వు మంత్రి అవుతానని చెప్పట్లా, అయినా కానీ ఎందుకు భయపడిపోతున్నారండి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవడం? ఆయన వీళ్ళ ఆటలు సాగవండి. ఆయన వస్తే సాగు అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. భయపడడం కాబట్టి ఎంతమంది ఎందుకండి ఇక్కడ రెడ్లు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుండి పనేటి, మిగతా నియోజకవర్గాల్లో వీళ్ళు కాయచ్చు కదమ్మా, ఇక్కడే పనేటి. పవన్ కళ్యాణ్ వెళ్తే అసెంబ్లీలో అడిగి అడితే వీళ్ళందరికీ దడండి. వీళ్ళు ఎట్ట వచ్చినా సాగవండి, ఆటలు సాగవు. దానికి భయపడింది వీళ్ళ ఆటలు. మా ఆటలు సాగు ఇక్కడికి వెళ్తేనే ఆయన వస్తే సాగో, ఎవడొచ్చినా వాళ్ళకి పర్లేదండి. ఈయన రాకూడదండి. ఈయన వెళ్తే వాళ్ళ ఆటలు సాగవండి. అదే భయం అండి. ఆ భయంతో ఇంతమంది ఇంటికో బైక్ ఇస్తామంటున్నారు, బంగారం ఇస్తామంటే అంటే ఇంటికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఓటుకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నాకు ఒక 50 వెళ్తే తీసుకుంటాండి. డబ్బులు తీసుకుంటాండి. డబ్బులు ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఏం కాదు కదా, వాళ్ళ పెట్టిలో సొమ్ము కాదు, వాళ్ళ సొంత సొమ్ము కాదు. అది ఈ గవర్నమెంట్ లో తగ్గిన సొమ్మే. నేను తీసుకుంటాను 50 వెళ్తేనే. ఇందా బాబు మా జనసేనలోకి వచ్చాయని చెప్పి డబ్బులు తీసుకోవడానికి కానీ ఓటు వేసేటప్పుడు వాళ్ళు కానీ వెళ్ళి చూస్తారంటే అక్కడికి వచ్చి రావుడు కానీ నాకు నచ్చింది నేను వేసుకుంటాను ఓటు. నేను తీసుకుంటాను ఒక 50 వెళ్తాను. లోపు చాలా మంది అంటే డబ్బులు ఇవ్వడానికో ఇంకో విధంగానో బెదిరించడానికో చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా 40 రోజులు ఉంది. ఈ రూపు ఏమన్నా మారే అవకాశం ఉందంటారు? ఇలాగే ఉంటారంటారు? ఇలాగే ఉంటారండి. బెదిరిపోవడానికి ఇది పిఠాపురం అండి, రాయలసీమ గడ కాదండి. బెదిరిపోవడానికి, వాటర్ని భయపెట్టడానికి, చేయడానికి. రాయలసీమ బ్యాచ్ ఎక్కడ దిగిందంటే రాయలసీమ బ్యాచ్ దిగితే అక్కడ సాగుతాయండి. వాళ్ళ ఆటలు ఎక్కడ సాగండి. అవి ఇక మడతడేస్తారండి. ఇక్కడ మడతడేస్తారు. ఇక్కడ సాగండి. ఎక్కడ మంచి ఎంత మంచిగా అయితే ఉంటారో అంత చెడ్డ చేసే వాళ్ళు కూడా ఎలా తొక్కాలో వాళ్ళు తొక్కేస్తారు. అయ్యేమి ఇక్కడ సాగండి. వాళ్ళు రాయలసీమలో సాగుతాయండి. ఎవడు ఏం మార్చలేడు. ఇప్పుడు మీరవని మీరని ఎవరినన్నా అడగండి, ఎవడో భయపడి ఏం చెప్పలేదు. మేము పవన్ కళ్యాణ్ చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ ఆటలు సాగండి. ఇంకా ఏదో అనుకుంటున్నారు వాళ్ళు, ఏదో చేద్దాం అని చెప్పి ఏమీ సాగండి. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజారిటీ అండి మా అంచనా ప్రకారం అయితే 1 లక్ష అండి. 1 లక్ష అండి అంచనా ప్రకారం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా 1 లక్ష దాటి వస్తుందండి. ఈ నియోజకవర్గం అయితే 1 లక్ష దాటే రావాలండి. అభివృద్ధి ఇప్పుడు మేము చూసాం, బస్ స్టాండ్ కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, ఇంకా చాలా దారుణంగా ఉంది రోడ్లు. ఏమీ లేదండి, అభివృద్ధి అన్నది లేదు, ఏమీ లేదు. మా తమ్ముడు ఉన్నాడండి ప్రెసిడెంట్, 45 లక్షలు ఖర్చు పెట్టి నెగ్గాడండి. ఆడికే దిక్కు ముక్కు లేని వాళ్ళు మూలం కూర్చున్నాడు. పంచాయతీలో వైసీపీ పంచాయతీలో సొమ్ము అంతా అతనే దింగేస్తున్నాడు, అతనే పట్టిపోతున్నాడు. ఇంకే ఈడికే ఉంటుంది చేయడానికి. ఏ వర్క్ చేయడానికి లేదు. పోనీ ఇప్పుడు ఖర్చు పెట్టిన వాళ్ళు అందరూ ఖర్చు పెడదాం, దిగుదాం, ఏ వర్క్ చేసుకుందాం, కాంతకుండా సంపాదించుకుందాం అని దిగారు. ఏం సంపాదించుకోవడానికి దేవుడే దిక్కు మొక్కు లేకుండా అయిపోరండి సర్పంచులు కూడా. పవన్ కళ్యాణ్ వస్తే మంచి చేస్తారు, అంతా మంచి జరుగుతుంది. ఆ నమ్మకం అంటే సెంట్రల్ తో ఉందండి. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలకే మన ఆంధ్ర సొమ్ము పథకాల కింద పంచడానికి సరిపోద్దండి. అభివృద్ధికి ఏమి ఉండదండి డబ్బు. ఏమన్నా సెంట్రల్ నుంచి తెచ్చుకుంటేనే మన అభివృద్ధికి డబ్బు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ సెంట్రల్ నుంచి త్యాగాలకి శక్తి ఉన్నవాడు, ఒక సినిమా ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాడు మాకు నిలబడుతున్నాడండి. మాకు ఇంకా అంతకన్నా ఏం కావాలి సార్? ఇక్కడ పిఠాపురం ఇక్కడ శాశ్వత నియోజకవర్గం ఇంకా పవన్ కళ్యాణ్ శాశ్వతం. పవన్ కళ్యాణ్
ఇంకా శాశ్వతంగా నిలదొక్కించుకున్నట్టండి ఆయన. ఇంకా అలా నిలదొక్కించుకున్నట్టండి. ఇంకా ఆయన్ని అటు ఇటు తోయడానికి కానీ ఎవరికి కానీ ఇంకా అవకాశం లేదండి. వంగా గీత గారి మాత్రం చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ వాళ్ళని అలా మాట్లాడడం చాలా తప్పండి. రాజకీయ చరిత్ర అయిపోలేదండి, ఇంకా బోల్డ్ ఉంది రాజకీయ చరిత్ర. ఆవిడ అనుకుంటుంటే రాజకీయ చరిత్ర అయిపోయింది, రాజకీయ చరిత్ర అయిపోయింది అది అనుకుంటున్నా. అయిపోలేదండి, ఇప్పుడు మొదలవుతుంది రాజకీయ చరిత్ర. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మొదలవుతుందండి రాజకీయం, అసలైన రాజకీయం ఇప్పుడు మొదలవుతుంది. ఒకప్పుడు మేము ఒరిస్సాలో వర్కులు చేస్తుంటామండి. ఒరిస్సా వాళ్ళు గట్రానే ఉన్న మనిషిని ఆంధ్రాలాగే ఉండాలి, ఆంధ్ర ఎలా ఉందో అలాగే ఉండాలి. మనం ఆంధ్రాని చూసి కాపీ కొట్టి మన ఆంధ్రాని చూసి కాపీ కొట్టి అక్కడ డెవలప్ చేసింది ఎవరండి. 108 ఎన్ని పెట్టడం ఎంత ఇప్పుడు వాటికన్నా దిగజారిపోయిందండి. అమ్మ ఒరిస్సా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలంటే ఆంధ్ర వెళ్ళాలని చెప్పి ప్రతి శనివారం ఎంప్లాయీస్ అందరూ ఆంధ్ర వచ్చేవారండి, వైజాగ్ గట్రా వచ్చేవారండి. వైజాగ్ డెవలప్ అవ్వడం కేవలం ఒరిస్సా వాళ్ళు ఉంచండి, వచ్చేసేవారు ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఇవాళ ఆంధ్ర రావాలంటే భయపడిపోతున్నారు. ఈ రోడ్లు, ఈ డెవలప్మెంట్ ఇవన్నీ ఏమీ లేక భయపడిపోతున్నారండి. ఇవాళ ఆంధ్ర ఒరిస్సా నుంచి కూడా రావడానికి అంటే ఎంత ఇష్టపడిపోరు, ఇవాళ భయపడిపోతున్నారండి. అంత నీచంగా తయారైందండి. ఒకప్పుడు ఉన్నా మానేసిన ఆంధ్రలాగే ఉండాలి అని చెప్పుకుంటూ వాళ్ళు ఇవాళ ఒరిస్సాని చూడవలసి వస్తుంది. మనం ఈసారి అయితే గెలిచేది మాత్రం ఎవరంటారు? పవన్ కళ్యాణ్ అండి. ఇంకా గెలిచేది ఇంకెవరు చూడక్కర్లేదు. పిఠాపురం ఎలక్షన్స్ వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు నుంచుంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? వన్ సైడ్ అండి, పవన్ కళ్యాణ్ గారు. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మరి అక్కడికి వచ్చేటప్పుడు ఓట్లు వేస్తారంటారా? ఈసారి కంపల్సరీ వేస్తారండి. ఎందుకు వేస్తారంటే అండి, చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, నెక్స్ట్ వంగ గీత, మన దాడిశెట్టి రాజా, వీళ్ళందరికీ ఇక్కడ పని లేదండి. ఇక్కడ పని లేకపోయినా కేవలం మన పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఈ ఎఫెక్ట్ వాళ్ళకు కూడా చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి చేయడం వల్ల అక్కడ ఓడిపోయి ఛాన్స్ ఉందండి. వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ నెగ్గుతారండి. మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన కంచాలెట్టి కొట్టమంటే మేము కొట్టేవండి. ఇప్పుడు ఆయన జనసేనలోకి వస్తున్నా అన్నారు. నా ఇంటికి వచ్చి మీరు ఆహ్వానిస్తూ వస్తారా, మీది తక్కువ కుటుంబం, మా ఉన్నతమైన కుటుంబాలకైతే మేము వెళ్తాం, కానీ మీ కుటుంబాన్ని అంటే మెగా ఫ్యామిలీలోని అవినీతి చేయకపోవడం ఆయన తక్కువ కుటుంబం అండి. లక్షల కోట్లు అవినీతి చేయలేదండి వాళ్ళు. మన చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ అవినీతి చేయలేదు. చేయకపోతే రానివారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ అవినీతి చేయాలా, లేకపోతే రైతులకు 30 కోట్లు పంచిపెట్టారు కదా సొంత డబ్బులు. ఆయన సినిమాలో నటించిన డబ్బులతో ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బులు ఖర్చు పెట్టడం ఆయన చేసిన తప్పు. అలా పంచిపెట్టకుండా ఉన్నా సరే ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఉన్నతమైన కుటుంబం కదా, రైతులకి మంచి చేస్తే ఉన్నతమైన కుటుంబం కాదు. రైతులకి ఏమన్నా వాళ్ళ డబ్బులు తినేయడం, వాళ్ళ భూములు రాయించుకోవడం చేస్తే ఉన్నతమైన కుటుంబం అంటే, కాబట్టి ఆయన వెళ్తాడు అలాంటి వాళ్ళ ఇంటికి. ఈయన మట్టికి వెళ్ళాలంటే మట్టికి అవినీతి చేయాలా, ఇన్ని చేయాలి. అదనమాట. మరి ఎందుకని అంటారు అంత భయపడుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావడం కోసం ఎంత మందిని బయటికి తీసుకొస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక వీళ్ళని చేసి తప్పులు అడిగేవాడు ఉంటాడు, లేకపోతే అడగరు కదా. ఎవరో వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఒక విధంగా ఉంటుందండి. అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడితే అంత ప్రజలు అందరికి తెలుస్తుంది. అది తెలకుండా ఉండడానికి మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ ఎక్కనివ్వకూడదు టార్గెట్. లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది చాలా మంది నాయకులు ఉన్నారు, టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. వాళ్ళెవ్వరి మీద ఇంత ప్రెజర్ పెట్టట్లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని చూస్తానంటారు? అసలు ఆయన నిజాయితీ అండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అడుగుతారు కాబట్టి, ఆయన మాటకు ఒక వాల్యూ ఉంది కాబట్టి అండి, ఈయన కంపల్సరీగా ఈయన నెగ్గనీయకూడదు అనే కాన్సెప్ట్ తో ఉన్నారండి మెయిన్. సార్ మరి ఏం చేస్తున్నారు మరి మీరు? మాకు ఈ మండలం ప్రతి ఎలక్షన్ కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది. టీడీపీకి ఒక 6,000-7,000 మెజార్టీ వచ్చింది. లాస్ట్ టైం మన వైసీపీకి వచ్చింది. లాస్ట్ టైం వైసీపీ కూడా చేసామండి, మేమే చేసామండి వైసీపీకి. ఈసారి మట్టికి మన జ్యోతుల శ్రీనివాస్ గారు 4 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నారండి. ఏంటి ఫీజు గట్రా తీసుకోకుండా ఆయన ఇండివిజువల్గా తిరిగి ఈ మండలం మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తున్నారండి మన జనసేన తరఫున. నాకు తెలిసి ఒక 15,000-20,000 మెజార్టీ ఈ మండలం పరంగా వస్తుంది, ఈ మండలం నుంచి వస్తుంది. మన ఇంటికి 1,00,000 ఇస్తామని చెప్తున్నారు, బండి ఇస్తాం, బంగారం ఇస్తాం, అవసరమైతే ఏది ఇవ్వడానికైనా ఇస్తా అంటున్నారు, లేదా అవసరమైతే బెదిరిస్తున్నారు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నా మట్టికి 1,00,000 ఇస్తే 1,00,000 తీసుకుంటానండి. తీసుకుంటాను, తీసుకుని నా ఓటు గ్లాస్ కుట్టేస్తాను. నా ఓటు, మా ఇంట్లో ఓట్లు మొత్తం అన్ని కూడా గ్లాస్కి వేస్తాను. 1,00,000 ఇస్తే తీసుకుంటాం, 1,000 ఇస్తే తీసుకుంటాం, రూపాయి ఇచ్చే తీసుకుంటానండి. అది నా డబ్బు అండి, అది నా డబ్బు, వాళ్ళ డబ్బు కాదు. నా డబ్బు నేను తీసుకోవడానికి నేను హక్కుదారునండి. నా డబ్బు కాకపోతే అది నేను బాధపడాలి, సిగ్గుపడాలి. నా డబ్బు నేను తీసుకోవడం సిగ్గుపడి నేను
అది నా డబ్బు కట్టి కంపల్సరీ తీసుకుంటాను, గ్లాస్ గుర్తు ఓటేస్తాను. సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారంటారు ఇక్కడ? మా మా మండలమే లీస్ట్ అండి మనకు చెప్పాలంటే, ప్రజారాజ్యం నుంచి మనకి పుష్టి నుంచి కూడా మా మండలం లీస్ట్. మా మండలంలో 20,000 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను అండి. గొల్లపోలు, పిఠాపురం రూరల్, పిఠాపురం సిటీ ఇవన్నీ కూడా ఇంకా వన్ సైడ్ అండి. అది అవన్నీ వన్ సైడ్ అండి. ఇక్కడ మన జ్యోతుల శ్రీనివాస్ గారు రావడం మంచి క్యాండిడేట్ అండి. 4 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నారండి. ఆయన ఓన్లీ ఫీజు తీసుకుంటలేదు, ఆయన స్కాలర్షిప్లు ఇవ్వడం, పేద విద్యార్థులకి ముసలికి పెన్షన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఆయన తిరగడం కూడా మాకు చాలా ప్లస్ అండి. దానికి తోడు జన సైనికులు ఎవరు మీరు బిందాకన్నారు సార్, భయపెడతారన్నారు సార్. ఎవరన్నా ఏమిటంటే మీరు ఇప్పుడు విడుదల చేశారు, తప్పుగా ఎవరైనా మాట్లాడారండి? మేము భయపడిపోతున్నాము ఓటు వేయము అని ఎవరిని చెప్పారా? భయపడే రోజులు పోయినాయి. ఇన్నాళ్ళ ఎవరు భయపడరండి. ఇప్పుడు మ్యాక్సిమం వన్ సైడ్ అండి ఎలక్షన్. నా నుంచి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ మయాన్ వస్తుందండి. 1,00,000 దాటుతుంది గట్రా అంటారని ఇన్ని నమ్మక్కలద్దు. వంగా గీత గారు కూడా ఇక్కడ స్ట్రాంగ్ కంటెంటెస్ట్, ఇంతకుముందు పోటీ చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. సరే నేను లోకల్, నేను ఆయన నాన్ లోకల్ అని చెప్తున్నాను. వంగా గీత గారికి నా మొదటి ఓటు ప్రజారాజ్యం నేనే వేసాను. ప్రజారాజ్యంలో ఓట్లు మా అందరితో తిరిగి మేము వేయించామండి. అప్పుడు నా చిన్న వయసు అండి, ఇప్పుడు కొంచెం అప్పుడు మా కళ్యాణ మండపం అని చెప్పేసి కళ్యాణ మండపం ఒకటి శాంక్షన్ చేశాడు మాకు. ఒక 20 లక్షలు 15 లక్షలు సంథింగ్ ఎంత అమౌంట్ నాకు తెలియదు శాంక్షన్ చేసి. ఆ మండపం ఇప్పటికీ అలాగే ఉందండి. ఆవిడ మంచి మనిషి అంటే కంపల్సరీ పూర్తి చేయాలి కదా. అప్పుడు టైం అయిపోయింది, పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఎంపీ అంటే అంతకన్నా ఎక్కువ నిధులు వస్తాయి కదండి, దాని ద్వారా ఏదైనా పూర్తి చేయాలి కదా. ఈ 5 సంవత్సరాల్లో మాకు కొత్త పిల్ల వచ్చింది 1 time 2 time వచ్చారనుకుంటా. ఈ మధ్యలో తిరుగుతున్నారండి. మరి టికెట్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చిన కాడి నుంచి మట్టి మేడం గారు తిరుగుతున్నారు, అందరింటికి వెళ్తున్నారు, ఓట్లు వేయమంటున్నారు, అందరూ వేస్తామంటున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు దండం బాబాయ్ అంటున్నారు. ముందు వేస్తాను ఎవరైనా అంటారు కదా. నా మట్టికి నేనేమంటానండి, ఆ మేడం గారు వచ్చినా సరే మీకేంటి అంటాం, అంతేగాని డైరెక్ట్ గా ముఖం మీద చెప్పలేం కదా. మా కొత్తపల్లి మన ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా సౌమ్యులండి, ఎవరో డైరెక్ట్ గా చెప్పలేరు, మీకు ఓటు వేయమని చెప్పలేరు. ఆవిడ మట్టికే ఓపెన్ గా బయట చెప్పమని చెప్తారు కానీ ఎదురుకుంటే చెప్పలేరు. సౌమ్యులండి. అక్కడ అయితే చూపిస్తారంట కంపల్సరీగా ఓటు. నాకు తెలిసి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ గ్యారంటీ అండి. మాది పక్కా జన సైనికులు అండి, అంతే. ఊర్లో అలాగే చెప్తున్నారు, బట్ ఈసారి పడుతుందా? ఇప్పుడు వచ్చి నాకు ప్రజారాజ్యం అదే ఓటత్వం అయితే 30 ఏళ్ళు బట్టి వచ్చింది. మేము ఉన్న కాడ నుంచి ప్రజారాజ్యం పెట్టిన కాడ నుంచి అది అయిపోయింది. జనసేన ఇది 2వ టైం, ఇది 3వ ఇది 3వ టైం. మా లిస్ట్ లో 3వ టైం. 3 సార్లు కాడ నుంచి మేము జనసేన ఏం చెప్తే అదే, మా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారే నుంచి ఉంటున్నారు, మేము గెలిపించుకుంటాం, మీరు గెలిపించుకుంటాం అంతే. అంటే చాలా మంది ఆయన అక్కడ ఇక్కడ కావాలని ఓడు కొట్టేసరి కాబట్టి ఇక్కడికి వచ్చారంటున్నారు. ఈ నియోజకవర్గం కూడా కాదు, పెండు దొరబాబు నియోజకవర్గం కాదు, వంగా గీత నియోజకవర్గం కాదు, అంతకు ముందు నిలబడ్డ వాళ్ళు నియోజకవర్గం కాదు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నిలబడతారు. వైసీపీ కూడా ఇప్పటికి 80 మందిని మార్చింది ఎమ్మెల్యే. అదే మార్చుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏదంటే డబ్బు ఉన్న వాళ్ళు. కానీ ఈయన దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకని లోకల్ నాన్ లోకల్ అయ్యి పెట్టుకుంటున్నారు. అది చెప్పాలి కదా, ఇప్పుడు నువ్వు ఇది అని చెప్పుకోవాలి కదా. నాన్ లోకల్ అంటే ఎక్కడ, ఇక్కడికి వచ్చే ఉంటాడు ఇక పాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో లోకల్ కాదు కాదు నేను అదేగా చెప్తున్నాను. పెండు దొరబాబుది ఈ నియోజకవర్గం కాదు, ఇంకా ఎస్వీఎస్ వర్మ అంటే ఈ నియోజకవర్గం అనుకోవచ్చు. అదే అతను నిలబడ్డాడు కాబట్టి టీడీపీ తరఫున. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నిలబడుతున్నాడు కాబట్టి మేము అందరం మొత్తం మా ఊరు నిమిత్తంగా, మండలం నిమిత్తంగా కూడా ఇంచుమించు ఓటు అతనే పవన్ కళ్యాణ్కే పడుతుంది. అంటే ఇప్పుడు మరి ముద్రగడ వీళ్ళందరూ కూడా అంటే లెక్కేసుకోండి, మేము లెక్కేసుకోం కూడా. కూడా ఎందుకంటే మమ్మల్ని చేసిన అన్యాయం చేయలేడు అంటే ఆడు అన్నాను కూడా. నేను తుండ్రమ్మంటే వెళ్ళాం, పల్లెలు కొట్టమంటే కొట్టాం, అక్కడ కాపునాడు మీటింగ్ పెడితే వెళ్ళాం. చేసింది మంచి పని ఏం లేదు కదా. అక్కడ నిర్దాక్షంగా నీటిలో వదిలేసి పోయాడు అంతే. అంటే ఉద్రేకం వస్తుంది కానీ బూతులు ఆడకూడదని ఆగిపోతున్నాను అంతే. అంటే మరి నేనే కాపు నాయకుడిని, కాపులందరినీ ఉద్ధరించాను. కాపు నాయకుడు కాదాడు, కషాయ నాయకుడు. నిజం చెప్తున్నాను. ఎందుకని ఆయన అంటే ఉద్యమాలు చేశారంటారు చేయలేదంటారు? కాపునాడు మీటింగ్ పెట్టాడండి, వెళ్ళాం. అక్కడ తుళ్ళు ఎక్కడ పెడితే వెళ్ళి రైలు తగలెట్టించారు. అది ఏం జరిగిందో కూడా మాయకం చేశారు అంతే. ఎవరి కాదు దారి తినలేదు, తిండి తిప్పలలో ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. వెళ్ళేటప్పుడు ఆటోల మీద బైకుల మీద వెళ్ళాం. దారి దిక్కు దాకా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇది జరిగి ఇంచుమించలేదంటే 10-12 ఏళ్ళు అవుతున్నాం. మేము చిన్నదే ఇంచుమించు నాకు అప్పటికే 30 ఏళ్ళు ఎంత ఉంటాం, 35 ఏళ్ళు. అప్పుడు మంచి అదే కొర వయసు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆటోలు వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి తిండి తెప్పుడు ఏమీ లేవు, మంచి లేవు. వెళ్ళి ఆ మీటింగ్ హాల్ కింద ట్రైన్ తగలడేశారు.
అంటే మేము అంటే ఎవరికి ఏమి తెలియదు. కావాలంటే ముద్రగడ గారు ఆయన ఎదగడానికి చూసుకున్నారా, కాపులకి ఏమన్నా ఉపయోగపడ్డారు? ఇక్కడ కాపులకి ఏమీ చేయలేదండి. ఉద్యమం మొదలెట్టాడు ఎవరో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ వైసీపీలో ఆగిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు రమ్మన్నారు, అదే పార్టీలోకి వస్తున్నాను అది ఇది అని పుకార్లు పుట్టించాడు. మంచిదని అంటారా, తీసుకోకపోవడం మంచిది అంటారు? ఇప్పుడు రాలేదు కదా అలాగే పవన్ కళ్యాణ్. ఉపయోగం జరుగును, ఏదో కొంత గొప్ప ఉంటాం కాబట్టి ఎవడో ఒకడు. ఇప్పుడు అది లేడు కదా, ఇంకా ఆ ఒక్కడు కూడా వెళ్తాం. ఎవరు నిలిచేది అంటారు? నిలుచును ఎందుకంటే హరిరామ జోగి గారు కానీ ముద్రగడ గారు కానీ ఏదో కాపు నాయకులని కొంత గౌరవం ఉంది కదా, అంటే ఇంకా బలం చేకూరదని మేము అనుకున్నాం. ఆ బలాన్ని హరిరామ జోగి గారు ఇంకా పర్లేదు, వాళ్ళ అబ్బాయి వైసీపీలోకి వెళ్ళినా నేను పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నాను అంటున్నాడు. మంచిదండి, ఆయన సలహాలు సూచనలు అన్ని టీవీలో చూస్తాం కాబట్టి మనం ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన రోజు చూస్తాం కాబట్టి మనోడు అనుకున్నాం. ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. నాకు మా వాళ్ళ అబ్బాయి కన్నా నాకు పవన్ కళ్యాణ్ మా కాపు జాతి వాళ్ళే ముఖ్యం అని చెప్పాడు. ఈయన మరి ఎందుకెళ్ళడానికి ఈ వయసుకు కూడా గౌరవం లేకుండా చేసుకున్నాడు. రాజకీయం మానేసిన అన్నాడు కొన్నాళ్ళు, మానేసానని ఇలా వైసీపీ గుడి చేరాడు మొన్న. ఇప్పుడు అందరూ మీరు చూసి ఆలకించే ఉంటారు, ప్రతి ఒక్కడు తిట్టినోడు తప్ప తిట్టినోడు ఉండడు మీ ఎదుర్కొంటారు. అంటే నేను ఇంకా ఉద్రేకం చాలా అవుతుంది, బూతులు కూడా వెళ్ళలేక కాకపోతే మేము వేసుకుంటున్నాను వెళ్తే. ఎందుకంటే అతను నమ్మే కదా. ఎక్కడ అతని ఇంటికి నిరాదేశ చేస్తే వెళ్ళాం, అక్కడ మీటింగ్ అంటే వెళ్ళాం కత్తిపూడి. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కాపులకి ఏం చేశారు, ఏం చేయనా కానీ ఇతను ఏమైనా చేసాడు పదవి గట్టనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి పదవి చేసాడు ఏమన్నా? కాపులకి చేస్తేనే న్యాయం చేసినట్టే, పక్క వాళ్ళకి చేస్తే న్యాయం చేసినట్టు. ఇతను అయితే అందరికీ న్యాయం చేసి మనస్తత్వం అండి పవన్ కళ్యాణ్. వాళ్ళదైతే ఉట్టి దొంగ రాజకీయం ఎవరి ముద్రగడ అయితేనే. లాస్ట్ ఒకటి అడుగుతా, పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకుడిగా చూస్తున్నారా, మంచిగా మనిషిగా? అందరు నాయకుడు కానీ, నేను కాపుని కానీ పవన్ కళ్యాణ్ అలా చూస్తలేదు. అందరు నాయకుడిని, మొత్తం ఆ కులం ఈ కులం లేదు, నాకు తెలిసిన నిజం. అంటే మేము చూసుకున్న మంచి జరుగుద్ది అనుకుంటున్నారా? అందరికీ మంచి జరుగుద్దండి. జరుగుతా మీరు వాళ్ళు చూసే ఉంటారు. కౌలు రైతుకి ఎవడన్నా రూపాయి ఇస్తారు ఎట్టండి, ఎవడన్నా వాళ్ళు ఎవరు ఉన్నారు ఎట్టండి అసలు. ఎక్కడెక్కడ వాళ్ళు మన ఇందంటే వాళ్ళు కూడా కాదు, అటేపు సైడ్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అందరూ అలాగే ఇంచుమించి ఎంతమందో మనకు నేను వాళ్ళకంటే తప్ప మనకు తెలదు. ఎవడిస్తాడు ₹1,00,000 కట్టని, ఎవడో ఇంట్లో పక్కన ఏదో అవసరం అంటేనే రూపాయి ఎవరో ఎక్కడెక్కడో తడివి ఏది అయితే గెలిపిస్తున్నారు. మరి మేము గెలిపించుకుంటాం కంపల్సరిగా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పిఠాపురంలో ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటది అంటారు? పవన్ కళ్యాణ్కి ఎత్తే బాగుంటాం అనుకున్నాను. గెలుస్తారంటారా మరి ఇక్కడ? అనుకుంటున్నాను గెలుస్తారండి. మరి వైసీపీ వాళ్ళు కూడా మరి ₹1,00,000 ఇస్తామంటున్నారు ఇంటికి. మాకు 1,00,000 కలిసి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చాలండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి భవిష్యత్తు బాగుంటది అనుకుంటున్నారా మీ పిల్లలు? మా పిల్లలకి మంచి చేస్తాడంటారా పవన్ కళ్యాణ్ గారు? చేస్తారని నమ్ముతామండి అందరినీ. మరి ఏమో తర్వాత ఇష్టం మరి. అంటే కనిపించిందా ఆయన ఏమన్నా చేసినట్టు, ఏమన్నా తెలుసా మీకు? మనకి ఎందుకు తెలుస్తుంది, బయటకు వెళ్తేనే కానీ మనకి ఎందుకు మగోడు తెలుస్తుంది బాగానే. గెలిస్తే తెలుస్తుంది అంటారా మరి? ఏమో నాకు తెలియదు, నాకు అంత అలాగా. సరే, మీరు ఎవరికి వేస్తున్నారు? నేను పవన్ కళ్యాణ్ వేస్తాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి పిఠాపురంలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి, జనసేన అండి. ఎందుకన్నా అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటేనే నమ్మకం. అసలు మనం మీరు అడిగే ప్రశ్న కాదు, నేను చెప్పవలసిన జవాబు లేదండి అక్కడ కదనా. తెలుసా ఆయన ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసినట్టు తెలుసా? మాకు తెలిసింది ఏంటి, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇగో మా పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి జాబ్ లేదు, ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వట్లేదు బాగా వచ్చిందని. మా చిన్న అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఆయన జాబ్ గట్ట ఏమీ లేదు, కనీసం స్కాలర్షిప్లు కూడా లేవు, అన్ని ఆఫ్ చేస్తాడు. మొన్న డాక్టర్ మహిళకి డబ్బులు వేస్తారని వంక గీత గారు ఇక్కడ పెట్టారు, సురక్షాలో పెట్టారు మీటింగ్. కనీసం గుమ్మ కథలో వాళ్ళు అందరూ వెళ్ళాం, ఏదో ఎత్తాడేమో ఇచ్చుకొచ్చని వెళ్ళాం. ఇచ్చుకుంటాం కదా, ఎవరు ఇచ్చుకుంటాం, ఎత్తాడంటే ఇవ్వలేదు. ఇప్పుడు దర్శనం దిగిపోయాడు, ఏమైనా డాక్టర్ మహిళ డబ్బులు ఇవ్వలేదు కదా, అయ్యి తప్పులే. ఫస్ట్ లో ఇవ్వడమే తప్పు అతను అంత డబ్బు. ఇప్పుడు వంగగీత గారు కూడా నుంచుంటున్నారు, ఎమ్మెల్యే గాని పవన్ కళ్యాణ్ గారు. వంగగీత గారు వస్తే అడుగుతాం మేము ఖచ్చితంగాని, నువ్వు ఎవరిని అడిగి పెట్టావు మీటింగ్ అలాడదాన్ని పెట్టకూడదు, చెక్ ఇవ్వకూడదు, మాకు చెక్ ఇచ్చే దాంట్లో డబ్బులు లేవు, అయినా తప్పులే కదా. వంగగీత గారు అంటే ఎవరు గొప్ప ఏంటి, ఆవిడకావిడ గొప్ప, పదవికి ఆవిడ వస్తుంది, ఆవిడకావిడ గొప్ప, ఎవరికావిడ గొప్ప. నేను పెళ్లి ధర్మబాబు గారిని అడిగాను, మీకు ఓట్లు ఇవ్వరండి, మీకు ఓట్లు మీకు కూడా వచ్చిన వాళ్ళు వేయరని చెప్పాను. మా ఇంటికి వచ్చాను అతను, మొన్న ఓటు వేయమని వస్తేని ముందు టిప్పు మారేడు ధర్మబాబు గారు ఏమంటే వేస్తాం, అయిపోయింది. ఇప్పుడైతే వెయ్యం, ఖచ్చితంగా వెయ్యం. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాలేదు ఇంకో టిప్పు మళ్ళీ టిప్పు ఓట్లకి వెళ్ళాం మేము, వెయ్యం. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, వెయ్యం అంతే. నిజాయితీ ఎత్తాం, గెలవకపోతే వేస్తారా ఓటు వెయ్యం ఇంకెవరికని. ఏం చెప్తున్నాను, ఎవరు అసలు నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఏంటి, నమ్మకంతో మనం వేస్తున్నాం, దేవుడి నిర్ణయం అంతా అంతే, మనం ఏం చేయలేం. ఏ యాత్ర గెలిస్తేనే ఉంటది.
ఏడు ఎన్నాళ్ళు మగపిల్లలకి ఉద్యోగాలు అయినప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇస్తారండి మనలో అనమాట ఎన్నాళ్ళు పోషిస్తాం ఎవరినన్నానే మరి ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాం అంటున్నారు వైసీపీ వాళ్ళు, డబ్బులు ఇస్తాం 2 లక్షలు ఇచ్చినాయి ఏమండి మా ఇంట్లో 4 కోట్లు ఉన్నాయి ఏం నేను ఎవరు కూడా అనవసరం నేను చెప్తున్నా ఈ డిప్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అంత అభిమానం దేనికి పవన్ కళ్యాణ్ గారు? మనం ఏముంది ఇప్పుడు జగన్ గారికి గెలిచారు అతనికి అవకాశం ఇచ్చారు అందరూ ఏదో చేశాడు ఆయనకి దోస్తుంది ఆయన చేశాడు ఈయన దోస్తుంది ఏం చేస్తాడు ఇవ్వాలి ఇప్పుడు ఆయన చెడ్డోడు అనో ఇటు మంచోడు అనో ఈ మంచోడు అని ఇప్పుడు ఇతనికి ఏమి ఇవ్వలేదు కదా ఏం చెయ్యకపోయినా ఎన్నాళ్ళు పెట్టి చేస్తున్నాడు ఆయన పరిపాలన మళ్ళీ అనమాట ఎంతమంది రైతులకు ఇచ్చాడు ఇప్పుడు ఈయన ఇచ్చాడు జగన్ గారు గెలిచారు మళ్ళీ అనమాట గెలిచారండి ఇసుక తాపిమిత్రులు మేము తాపిమిత్రుల భార్య నేను ఇసుక లేక వేసారు ఏదో మాట్లాడేటోళ్ళు ఏదో బతికారు కానీ చాలా మంది మేస్తులు ఊర్లో చచ్చిపోలేదా తర్వాత కరీనా వచ్చింది మా ఇంట్లోనే మా తమ్ముడు చిన్న పిల్లడు చచ్చిపోయాడు ఆ భార్య నీళ్ళు వేసుకుని ఉండిపోయింది అలాగా ఒక కొడుకు దారి తని లేదు పెద్ద హాస్పిటల్ అసలు పట్టించుకోలేదు వెళ్ళిన మనిషిని ఏటి అసలు మాకు పెద్ద హాస్పిటల్ అంటే తెలదాం ఇక్కడే సురక్షకే వెళ్తాం ఆ కరీనా ఏంటో కూడా తెలదాం ఏదో వచ్చింది పోయాడు అయిపోయింది నాకు ఎవరికి దారిలు పెట్టారు మళ్ళీ అనమాట భూమి ఉన్నవాడికి ఇవ్వకూడదు పింఛని లేనోడికి ఇవ్వాలి చదువుకునే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు అలాంటి అందరికీ ఎవరైనా పెట్టాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఇలాగే నిలదెత్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు పెట్టలేదనుకో ఆయన అలాగే నిలదెత్తాం ఆయన అలాంటి మనిషి కాదని అనుకుంటున్నాను నేను గెలాలి మనం అందరం కలిపి గెలిపించుకోవాలి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో ఈసారి ఏంటి ఎవరికి అవకాశం వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అండి పవన్ కళ్యాణ్ అందరికీ వస్తామండి ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి ఆయన? అంత నమ్మకం కాదండి చాలా దెబ్బ అయిపోయామండి ఇతని కేసి ఎందుకంటే మరి ఇంత నష్టపోతే ఎక్కడ ప్రభుత్వం బతుకుతామండి 600 మినపప్పు అండి 1500 బియ్యం మూట అండి ఎక్కడ బతుకుతాం చెప్పండి ఆదాయం తక్కువ అండి కరెంట్ బిల్లు ప్రత్యేకంగా మేము 4 ఏళ్ళు కడుతున్నామండి 4 ఏళ్ళు కట్టినందుకు 15,000 వస్తే సంవత్సరం ఇచ్చండి 15,000 తీసేయండి అతను మరి ఏంటండి అది ప్రభుత్వం కరెంట్ బిల్లు ఎక్కువ అతను కడతలేదు కదా మనమే కదా కడుతున్నామండి అతను తీసేయండి మరి ఏంటండి ప్రభుత్వం ఇంకేంటండి మరి పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం చేస్తాడంట న్యాయం చేస్తారని అనుకుంటున్నామండి చెయ్యకపోతే ఏం చేయలేమండి ఇంకా మరి చేస్తారని అసలు ఆయన మీద ఉందండి అతను వచ్చినా పర్లేదు ఎవరు వచ్చినా పర్లేదండి మనకి ప్రభుత్వం బాగా చెయ్యాలండి ఇవన్నీ ఇవ్వడం మానేసి ప్రభుత్వం బాగా చేస్తే మాకు చాలండి ఎవరు వచ్చినా పర్వాలేదు అది పవన్ కళ్యాణ్ మరి ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ అంతా నాయకులందరూ ఇక్కడే దిగి ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాను కూడా రెడీ అయ్యారు మరి ఏంటి ఈసారి తీసుకుంటారా? తీసుకుంటామండి తీసుకుంటామండి ఎత్తే ఎందుకు తీసుకోమండి ఏమైందండి తీసుకుంటామండి తప్పేమి లేదండి తీసుకుని ఎవరికి వేస్తామో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తామండి అంతే కదండి మా చెయ్యి ఎవరికి వెళ్తా వాళ్ళకి వేస్తామండి అంతే కదండి అదండి మా అభిమానం ఉన్నాక మా చెయ్యి ఎక్కడికి వెళ్ళింది అనుకోని అక్కడికి వేస్తామండి అదండి మా అత్తయ్య గారు పింఛని వస్తుంది అంతే మా ఇంట్లో ఇంకేమీ లేవండి మేము ఎక్కడోళ్ళమే కాయంతో ఇచ్చే ఫోటో తీసుకున్నాడండి అతను ఇచ్చామని చెప్పండి 1,80,000 ఎంత ఇచ్చాము మీ అత్తయ్య గారి పింఛని మాకే ఓటు వేయాలని ఇచ్చారండి మరి అలా తప్పు కదండి మరి ఇది అదైతే కరెక్ట్ కాదు కదండి అదండి ఇచ్చారండి పింఛని ఎవరైనా ఇస్తారండి వాళ్ళకి ముసలోళ్ళకి పింఛని ఇవ్వకపోతే ఏమి ఉండదండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చి ఇస్తుంది అదండి అవునండి అది ఇవన్నీ ఇవ్వడం మానేసి ప్రభుత్వం బాగా చేయండి ఇది ఎవరు అభివృద్ధి చేయాలండి ఉద్యోగాలు ఇవ్వాలండి ఉద్యోగాలు లేని వాళ్ళకి చదువులు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా మాకు సరుకులు మాత్రం తగ్గించాలండి అంతే మేము కోరుకునేది కరెంట్ బిల్ తగ్గించాలండి గ్యాస్ 1,200 అండి ఆడు 600 అయితే అండి 300 వేసేవాడు అతనండి చంద్రబాబు నాయుడు ఏదండి ఏం వేసాడండి అతను ఏమీ ఈసారి ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నారు అండి అదండి వస్తే చేస్తాడంటారా మరి చేస్తాడండి ఏం చేస్తాడండి అతని ఇష్టం ఆయన ఇష్టం అవకాశం ఇద్దామండి అది మనకైతే పిఠాపురం నుంచున్నాడు మాకు పిఠాపురంలో నుంచున్నాడు కాబట్టి మీరు గెలిపిస్తారు గెలిపిస్తామండి ఆయన దేగుర్తో తెలుసా మీకు? ఎందుకు తెలండి గ్లాస్ అండి ఎవరికేసామండి ఎవరికేసామా అది అనవసరం అండి అది పోయిందండి ఇంకా గెలిచాడు కదా అతని కేసం గెలిచాడు కదండి అతని కేసం ఇప్పుడు వేయం కదండి ఇప్పుడు అసలు వేయమండి మీరు ఏం చెప్పండి మీరు ఎక్కడంటే పెట్టండి వేయమండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడుతున్నారని తెలుస్తుంది ఏమంటారు ఎలా ఉంటది అంటారు? బాగుంటది సార్ పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు పక్కాగా ఆయనకి ఏమన్నా అభిమానా లేదా నార్మల్ గానే చెప్తున్నా? నార్మల్ గా అండి అభిమాని అయితే కాదు మామూలుగా జనాలు అంటే మనటి వరకు జనసేన అదే జగన్ అని ఊరు పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడంతో ఇంకా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ శాసనసభలో చూడాలనుకుంటారు జనం. శాసనసభకి వెళ్ళకుండా చాలా మంది మండలానికి ఒకరిని పెట్టుకున్నారు వైసీపీ లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెట్టుకునే వస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నా సరే
అభిమానంగా ఈసారి పవన్ కళ్యాణ్ శాసనసభలో చూడాలనుకుంటున్నారు. ఇంకా శాసనసభలో పిఠాపురం ఇంకా జనసేన నెగ్గుతుంది ఇంకా కన్ఫర్మ్. పిఠాపురం పవన్ కళ్యాణ్ అని ఏమన్నా రాసి పెట్టుకోవచ్చు అంటారా ఇక్కడ నుంచి? రాసి పెట్టుకొచ్చి కన్ఫర్మ్ గా సార్, కన్ఫర్మ్ పవన్ కళ్యాణ్ నెగ్గుతారు సార్. అంటే చాలా మంది మరి ఇంటికి ₹1,00,000 ఇస్తాము, బైక్ ఇస్తాం, బంగారం ఇస్తాం, ఎంత ఇచ్చినా డబ్బులు తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ వేసేస్తారండి. అలా అంటారు. నేను ఎంక్వైరీ చేశానండి ఇక్కడ అడిగితే కుర్రోళ్ళు కూడా, అంటే ఎస్సీ ఓటింగ్ అయితే జగన్ ఉంటుంది సార్ ఒరిజినల్ గా. వాళ్ళు కూడా కుర్రోళ్ళు అది ఒక 40% కూడా ఇటు తిరిగారండి. తిరిగేసి ఈసారి పవన్ కళ్యాణ్ వేద్దాము, అభివృద్ధి ఉంటుంది, సీఎం క్యాండిడేట్ కదా అంటున్నారు. బాగుంటుంది సార్. పక్కగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. మెజారిటీ వస్తుంది. మెజార్టీ వస్తుంది సార్, ఒక 30,000 మెజార్టీ రావచ్చు అనుకుంటున్నాను. ఏంటి ఎలక్షన్స్ పిఠాపురంలో జరుగుతున్నాయి, మొత్తం రాష్ట్రం కాదు దేశం మొత్తం పిఠాపురం వైపే చూస్తుంది. ఏంటంటారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఫస్ట్ టైం, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కొంతమంది తెలియక పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తెలియక ఆయన ఏం చేయడమో, సినిమాల్లోకి వెళ్ళిపోతాడేమో, ఇక్కడ సేవ చేయడమో, అందుబాటులో ఉన్న వాళ్ళకి అయితేనే మంచిది అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడ కార్యకర్తలు నడిపిస్తారు. ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు తీసుకున్నారు. వారు మాకు చెప్పారు ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పమన్నారు. శ్రీనివాస్ గారు సురక్ష ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వేసేది కూడా ముందు గత ప్రభుత్వానికి వెయ్యం, ఇప్పుడు రాబోయే మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాం. కంపల్సరీ గెలుస్తారంటారా? ఇక్కడ 100% గెలుస్తారు. ఇంకా వస్తుంటారు మెజార్టీ కూడా నేను చెప్పలేం, కానీ గెలడం 100% అంతే. అది అందరూ కాపులే అంటున్నారు. మేము బీసీలమే, కాపులని బీసీ అందరినీ 100% గెలుస్తాడండి. గంధ తేడా లేదు. అంటే చాలా మంది మీరు అన్నట్టు ఆయన కాపులకే న్యాయం చేస్తాడు, ఆ మాట తప్పు. ఆయన కాపులకే న్యాయం చేసేలా ఉంటే ఆయన వదులుకుని కాపులని పిల్లలేదు కదా, ఆయన అందరినీ పిలిచాడు. అందరూ మా వాళ్ళు. ముద్రగడ్డ లాంటి వాళ్ళు వస్తానన్నా కూడా తీసుకోలేదు. మంచిదేనంటారు అది? చాలా మంచి. ఆయన కాపు కోసం పోరాడాడు. ఇంకా చెప్పాలంటే అలా పోరాడలేదు ముద్రగంటి గారు, కానీ కాపు కోసం పోరాడాడు. మా కాపు ఆయన అన్నారు తప్ప ఈయన ఎప్పుడు మా కాపు అనలేదు. అందరూ సమానమే. ఎవరైతే లేని వాళ్ళని వాళ్ళకి న్యాయం చేస్తాడు. అందులోకి అన్ని కష్టాలు తెలుసున్నవాడు. ఆయన రైతులకి డబ్బులు ఇచ్చారు, ఇలాంటి వీటిని కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు కదండి. మరి ₹1,00,000 ఇచ్చారు కదా, ఆయన చూశాడు. ఆయన కష్టపడ్డ డబ్బులు ఇచ్చాడు. ఏది ఎవరితో దోసుకుని కానీ ఇలాంటి ప్యాకేజీలు అంటాం కానీ ఇలాంటి తప్పు మాట్లాడు. ప్యాకేజీలు తీసుకుంటే ఆయన కష్టపడ్డ డబ్బులు ఎందుకు ఇస్తారండి? ప్యాకేజీ 90 చెప్తారండి అందరూ. ఇంటికి ఇప్పుడు కూడా 1,00,000 ఇస్తామని చెప్తున్నారు. ఇంటికి వైసీపీ వాళ్ళు ఇస్తాం, బంగారం. వాళ్ళకి ఓటు వేయరు సార్. 10 లక్షలు ఇస్తామన్నా వాళ్ళకి ఓటు వేయరు. మేము 100% పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుతాం. మీ ఊరికి వచ్చారు కాబట్టి ఓటు వేస్తాం. మా ఊళ్ళో ఎవరు అటు ఇటు ఉంటామంటే ఇప్పుడు పనులు చేయించడం కోసం కొంత అటే మాట్లాడుతూ ఉంటారు తప్ప 100% పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తాం, గెలిపించుకుంటాం, మేము నిరూపించుకుంటాం. అందుకన్నా 100% పవన్ కళ్యాణ్కి. ఇక్కడ మేము కూడా చేస్తాడని ఉందా, నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? ఆయన చేస్తాడు. అక్కడ ఉన్నవాడు ఆయన అక్కడ ఉండి చేయలేటండి, అక్కడ ఉండి చేస్తాడు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, చేస్తాడని నమ్మకం ఉందండి. ఎందుకంటే మీద పోరాడతాడు అని అంటే కొంతమంది అపోహపడతారండి. ఎక్కడో సినిమా ఏదో ఆడించుకుంటాడు, అక్కడ పోతాడు, ఆ సినిమాలో మనం పట్టించుకోవడానికి ఎందుకు పట్టించుకోవాలంటే ప్రజల కోసం ఎందుకు పోరాడతాడు? ప్రజల కోసం ఎందుకు పోరాడతాడండి? ఇన్ని సంవత్సరాలు భార్య పిల్లలు నాగబాబు గారు పోరాడుతున్నారు, చిరంజీవి గారు నోట్లో ఉన్న. ఆయన కూడా ఎంతన్నా తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. ఏదన్నా ఆయన మీద మాకు ప్రేమ ఉంది. 100% ఆయనకు ఓటు వేసి తీరుతాం. ఇంకా అందరూ తేడా లేదు, సందేహం లేదు. గెలిపించుకుంటాం. మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రండి, ఇక్కడికి కంపల్సరీ రండి. ఇప్పుడు రావడం కాదు, అప్పుడు ఎప్పుడో రావడం కాదు, మళ్ళీ రండి. ఎందుకు గెలలేదని అడగండి. గెలకపోవడం ఉండదని చెప్తున్నాను. వచ్చారమ్మా, ఎందుకు గెలదని అడగండి. గెలకపోవడం అనేది ఉండదు. 100% గెలుస్తాడు. గెలిపించి తీరుతాం. రాత్రి పగలు కష్టపడతాము. ఒకవేళ మారినోళ్ళు ఉంటే మార్చుకుంటాము. కంపల్సరీ మారినోళ్ళు ఉంటే మార్చుకుంటాం. మేము ఇంకెలా బతకాలి, మా పిల్లలతో ఎలా బతకాలంటే ఆయన రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే మా పిల్లలు వలసపోయారు. లేదు. మా పిల్లలు బీటెక్ చేశారండి. ఇద్దరు హైదరాబాద్ లో ఎదురు జాబ్ చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర చక్కగా ఇక్కడ కూర్చొని చేసుకోవాలని జాబ్లు వస్తే బాగుంటుంది. మరి అందుకే కదా మమ్మల్ని మీ రాష్ట్రం కంపల్సరీ మన రాష్ట్రం ఆల్రెడీ సగం సంకనాకు పోయిందండి. ఇప్పుడు మనం కూడా పోవాలి. పవన్ కళ్యాణ్ వస్తాడండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే బాగుంటదండి.
మన పిల్లలు మనం అందరం బాగోవాలంటే రావాలండి ఖచ్చితంగానే అంతేండి. నిస్వార్థంగా పని చేస్తాడు అనుకుంటున్నారు మేము చేస్తామండి, ఆయన చేస్తాడు, మేము చేస్తాం. మేము ఆయన చేస్తాం, ఆయన మాకు చేస్తాం. నాకు నమ్మకం ఉంది. ఇంకా అందరూ తేడా ఏమీ లేదండి. ఒకసారి మోసపోయాం, ఒకసారి చూడండి అన్నాడు. ఏం చూస్తాం, ఏం చూసాం, ఏం చూస్తాం, ఏం చూస్తాం, ఏం చూస్తాం, ఎన్నాళ్ళు చూస్తాం. రేట్లు పెరిగిపోయి తీసుకొచ్చేసిందండి. ఆ పథకాలు ఈ పథకాలు ఎందుకని ఎవడమ్మన్నాడండి? 24,000 చేనేత కార్మికులకు ఇస్తున్నాడు. నేను చాలా బతినే, మా వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఈ పని చేయకుండా సోమరపోతుల్లో తిరుగుతున్నారు. ఉప్పాడ అంటే చాలా మందికి మంచి ఫేమస్ చీరలు అవన్నీ కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా చేయొచ్చు అలా తలుచుకుంటే కనుక. కానీ ఇక్కడ ఇంకా అలాగే ఇక్కడిక్కడ అమ్ముకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతే కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి తీసుకెళ్తారంటారు. తీసుకెళ్తారు, ఎవరికి తీసుకెళ్తారండి? మమ్మల్ని చూస్తారు. డబ్బులు ఏంటండి బాబు? డబ్బు కష్టపడద్దా? మేము కష్టపడుకోవా? పని కావాలంటారు, డబ్బులు వద్దా? అంత ముందు కష్టపడలేదు మేము. మా నాన్న 80 పిల్లల్ని పోషించుకున్నాడు. ఇలా పథకాలు ఉంటే పోషించుకున్నాడా? మేము 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు. మా నాన్నగారు ఒక పడుగు చేస్తూ నేతూ కేవలం మమ్మల్ని 80 పోషించాడు. కేవలం ఈ నిధులు ఎత్తే కానీ పోషించలేదు కదా. ఆ రోజులు ఈ నిధులు లేవు కదా. ఈ రోజు నీ నిధులు వేసి సోమరపోతులా తయారు చేసి మొత్తం టోటల్ గా సర్వనాశం చేసేసి మనిషికి ఆ డబ్బులు వస్తున్నాయి ఎదురు చూసేలా చేసాడండి. ఆ డబ్బుల కోసమే బతుకుతున్నారు. ఆ డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలా, ఎవరు ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి తెస్తాడు? మన కుటుంబం కట్టడం కోసం మేము ఒక 500 రూపాయలు కష్టపడతాం అనుకోండి. 500 రూపాయలు ఎంతవరకు కుటుంబం ఇంతకు దాడితే అప్పు అయిపోతుంది. అలాగే మన దేశం కూడా అలా అప్పు అయిపోతుంది. అది గమనించుకోవాలి. రాష్ట్రం అంతా అప్పు అయిపోతుంది. అవుతుందా లేదా చెప్పండి మీరు. ఇంతమంది ఉద్యోగ అవకాశాలు ఉండి వాళ్ళ అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరు మీ ఇంటికని తెస్తున్నారా? మీరు తెస్తున్నారా? ఎవరు డబ్బులు పెడుతున్నారు? ఎన్ని ఈ అప్పులన్నీ ఎవరు? నేను స్లాబ్ వేసాను అనుకోండి, ఆ స్లాబ్కి ఒక 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంది. ఉన్న 4 లక్షలు అప్పు చేస్తున్నాం. అప్పు ఎవరు తీర్చలే? అలాగే ప్రజలు కూడా ఆయన ఎవరు పెట్టినా, ఆయన ఎంతమంది ఎన్ని నిధులు ఇచ్చినా, ఎన్ని బట్టలు నొక్కినా కంపల్సరీ మనమే బాకీ తీర్చుకోవాలి. అది తెలుసుకోవాలి ప్రజలు. ఆ అప్పు ఎప్పటికీ మన ఎత్తుకుంటది. మన అప్పు మనమే కదా తీర్చుకోవాలి. మీకు ఆలోచించట్లేదు. ఆలోచించి తీరాలి. నేను ఆవేశంతో చెప్పట్లేదు, ఆలోచనతో చెప్తున్నాను. ఆలోచనతో నేను చెప్తున్నాను. 100% పవన్ కళ్యాణ్ వస్తాడు. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా నాకు తెలుగుదేశం అంటే ప్రేమ. కానీ నేను పవన్ కళ్యాణ్ కి ట్రిప్ మా నియోజకవర్గాన్ని మేము వేస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం అండి. రాత్రి కష్టపడతాండి. మా భార్యతో సహా కష్టపడతాం. ఆయన వస్తే ఆయన చెయ్యాలి. ఆయన గుర్తు తెలుసా? ఆయన ఏ గుర్తు అండి? గ్లాసు. ఆయన గుర్తు తెలియకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన కోసం చెప్తుంటే ఆయన గుర్తు ఆయన ఆ గుర్తు తెలియకపోవడం అండి. ఫ్యాన్ ఎప్పుడో ఎల్లనిస్తాం, వైట్ రంగు వేస్తాం. స్తంభాలు కూడా వైట్ రంగు వేయించేశారు. ఆయన సింబల్ కూడా పుస్తకాల మీద అన్ని అంటించేశారు. ఇప్పుడు ఎంతలా పోరాడినా 4 రోజుల్లో మర్చిపోతారు. ఏముండదు. అతను ఎన్ని బొమ్మలు వేయించుకున్నా ఏమన్నా మంచి జరుగుతూ గుర్తుంటాడండి. మీరు తెలుసా? నాకు అని అడుగుతాను. బయట పెట్టేస్తున్నారు. ఫ్యాన్ బయట పెడతాం. ఏం చేస్తారో అంత ప్రజలు నిర్ణయంతో నా ఒక్కడి వల్ల అవ్వదు కదా. మేము టీడీపీ కాబట్టి మా పొత్తులో భాగంగా మేము జనసేనగా చేస్తాం. ఇంకా ఓటు మీ అధినాయకత్వం చెప్పింది చెప్పింది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకపోయినా వేస్తున్నారు, ఇష్టం ఉందంటారు. మరి ఓ పార్టీ నాయకుడి మీద ఇష్టం లేకుండా ఎవరు ఓటేరు కదండి. పోలింగ్ బూత్ లోకి వెళ్ళరు కదా. మంచి చేస్తాడంటారు ఆయన పవన్ కళ్యాణ్. మరి మార్పు కోరుకుంటున్నారు కదా. మార్పు కోసమే కదా ఆయన ఫస్ట్ నుంచి పోరాడేది. ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మార్పుతో పని లేదు. నేను అందరిలాగా అనుకుంటే ఇది వరకు గతంలోనే ఆయన చాలా వైసీపీ వాళ్ళు ఇంత భయపడుతున్నారు ఎందుకని? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పెద్ద పెద్ద నాయకుల్ని కడప నుంచి ఎంతమందిని తీసుకుంటున్నారు. ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఒక పార్టీ 3 రెట్లతో పొత్తు పెట్టుకుంది అన్నారు. ఇక ఒక క్యాండిడేట్ కి 7 ఇన్ఛార్జీలు నేస్తున్నారంటే ఒక క్యాండిడేట్ కే భయపడుతున్నారు కదా గెలిపించడానికి. మరి అది సిద్ధమే కదా. వీళ్ళు సిద్ధం అన్నారు, వాళ్ళు ఇక్కడే సిద్ధం కాలేకపోయారు. ఒక క్యాండిడేట్ తోని 7 కావాల్సి వచ్చింది. దానికి మరి పార్టీ అంటారు సార్. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ అభిమానిగా 40 నుంచి 50,000 మెజార్టీ వస్తుందండి. ఖచ్చితంగా గెలుస్తారు. అది పిఠాపురం అదృష్టం. వైసీపీ 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంటికి బైక్ ఇస్తామంటున్నారు. ఇవ్వనివ్వండి, తీసుకుంటారు. అందరినీ తీసేసుకుని అలా వద్దులే. అది తీసుకుంటారు. ఎందుకంటే ఎవరిచ్చిన డబ్బులు తీసుకుంటారు. అందరి దగ్గర తీసుకోమని చెప్తున్నాం. తీసుకుని మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళు కోటేయమని మేము చెప్తాం. డబ్బులు అందరూ. మీరు ఎవరికి? మేము పవన్ కళ్యాణ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి. 2 సార్లు ఓడిపోయినందుకు కారణం కూడా జగన్ అండి. కరెంట్ బిల్లు, ఇంటి పనులు అన్ని పెంచాడు. అందుగురించి అసలు వైసీపీకి అసలు గ్లాస్ కి వేస్తాం. నమ్మకం ఉందా? మంచి చేస్తాడు కూడా గ్లాస్ కి వేసామండి. రాలేదు.
మళ్ళీ ఈ టిప్పు ఒకవేళ ఓడిపోయినా గెలిచినా అతనికి వేస్తామండి. ఈసారి ఈ టిప్పు కూడా అతనికి ఈసారి గెలుస్తారంటారు మరి? గెలుస్తాడని ఇక్కడ కంపల్సరీ. ఆయనే నిలబడుతున్నాడు ఈసారి. ఈ టిప్పు పిడాపురం అంతా అతనికి ఓటేస్తారు. వన్ సైడ్ ఆ, ఉంటుంది. వస్తుంది. ఎంత వస్తుంటారు మెజారిటీ? మెజారిటీ వస్తుందండి మొత్తం 90%, 100లో 90% అతనికి వస్తుంది. మరి వైసీపీ కూడా ₹1,00,000 ఇస్తాం, ఇంటికి బైక్ ఇస్తాం, బంగారం ఇస్తాం. ₹1,00,000 ఇచ్చినా ఓటేయమండి. ₹1,00,000 ఇంటికి ఇచ్చినా వేయమండి. వేయమండి. ఓడిపోయినా అసలు వేయమండి. మీకేమనిపిస్తున్నాం ఈసారి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే ఇంకా పవన్ కళ్యాణ్ రావాలని అనిపిస్తుందండి. ఈసారి చూడాలని అనుకుంటున్నామండి. మరి ఆయన ఏదో చాలా కష్టపడ్డారు, మరి ఆ కష్టానికి ఫలితం చూపించాలి కదా మనం కూడా. ఈసారి ఇక్కడే నిలబడుతున్నారు, ఆ కష్టానికి ఫలితం ఈసారి మీరు చూపించాలి ఆయన. మరి మేమే చూపించామని అంటున్నామండి. ఎప్పుడైనా చూసారమ్మా అలా సొంత డబ్బులు ఎవరన్నా మాకు తెలుసండి, అతను సొంత డబ్బు ఖర్చు పెట్టినా అతను ఇలాగా జగన్ లా పబ్లిసిటీ చేసుకోలేదు. అది ఎవరు పబ్లిసిటీ చేసుకోకుండా అతని ద్వారా అతను చేశాడు. పైకి ఎవరికి చెప్పొద్దని చెప్తున్నాడు. అది అలా ఉండాలి. జగన్ చెప్పి కాగితాలు ఇచ్చి అందరికి మంచి పెడుతున్నాడు. ఎందుకంటే అది ఎందుకు డబ్బులు ఇస్తే ఫలితమే ఉందండి. నిజమైన నిజాయితీ నాయకత్వం లేదు కదండి. చేస్తున్నాడు జగన్. అంటే చాలా మంది అమ్మఒడి గాని ఇంకోటి గాని ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇచ్చాడండి, కానీ అసలైన కూలి పనులు లేకుండా చేసాడండి. బతకడానికి బతుకుదేరు లేదండి. జనాలు ఎంతమంది బాధపడ్డారండి. కరెంట్ బిల్లు 2 నెలలకు వచ్చి బిల్లు 1 నెలకి చేశారండి. నిత్యావసరాలు అంటే అవి బాగా డబ్బు కొంచెం రొటేషన్ లాస్ట్ లో వైసీపీ వేసినట్టు వేసారంటే లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఎవరినైనా ఒకసారి చూడాలి అని ఉంటది కదండి. అలాగా చూడండి అని ఒకసారి అని అన్నారు కాబట్టి ఆయన చూద్దామని చేసామండి. చేసిన తర్వాత మనకి తెలిసింది కదండి ఆయన ఎలా చేశారో. దాన్ని బట్టి ఇప్పుడు మరి ఈయన్ని చూద్దామని అనుకుంటున్నాం. మరి ఈయన కూడా ఏమన్నా చేస్తారని మరి ఆస్తోని అంతేండి. చేస్తాడని నమ్మకం ఉందండి. చాలా మందికి డబ్బులు ఇచ్చారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. అవునండి, ఉందండి, నమ్మకం ఉందండి. ఆయనే గొప్పలు చెప్పుకుని మనిషి కాదు కాబట్టి నమ్మకం ఉందండి. చెప్పినా ఒకరికి చెప్పి మనిషి కాదు. వైసీపీ డబ్బులు ఇస్తామంటున్నారు, బంగారం ఇస్తామంటున్నారు, బైక్ ఇస్తాం. బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటామండి, తీసుకుంటాం. కానీ ఓటు మట్టి గ్లాస్ గుర్తుకి వేస్తామండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో, ఈసారి ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? గ్లాస్ వేస్తారు. గ్లాస్ అంటే ఏ పార్టీ అమ్మా? ఇది జగన్. జగన్ కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు. ఏం చేస్తారు? ఆయన మంచి పనులు ఏమైనా చేశారా? ఏం చేయలేదు జగన్ వచ్చా. కానీ జగన్ కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చాక మాకు గ్యాస్ బిల్ వెళ్ళిపోయింది. గ్యాస్ తగ్గించాలా, కరెంట్ బిల్ తగ్గించాలా, ఇవన్నీ పెంచారా జగన్ గారు? పెంచారండి. కరెంట్ బిల్ కోసం కానీ ఇంటి పని పెరిగిపోయింది. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడంటారా? చేస్తాడనే మరి అనుకుంటున్నాం. ఒక అవకాశం ఇస్తున్నారా మరి ఈసారి? ఈసారి ఇస్తున్నాండి. ఇస్తున్నారా? ఏమన్నా మరి వైసీపీ కూడా ఇంటికి ₹1,00,000 ఇస్తామంటుంది. మరి జగన్ రూపాయలు ఇచ్చామండి. ఇచ్చుకోరా? తీసుకుని ఎవరికేస్తారు? తీసుకుంటే తీసుకోండి, మీ డబ్బులు మీ డబ్బులు గ్యాస్కి వేస్తామండి. ఏంటండి పిఠాపురంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఈసారి మాత్రం మేము మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాం. అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు నుంచుంటున్నారు కాబట్టి వేస్తున్నారు ఈసారి. లేదండి, ముందుసారి కూడా కొంతమంది వేసారు, అయినా అప్పుడు సరిపోలేదానికి ఇప్పుడు 2 కలిసాక ధైర్యంగా ఉంది మాకు అందరికీ. మరి ఈసారి గెలుస్తారంటారా? కంపల్సరీ. ఎంత వస్తుందంటారు మెజార్టీ? మెజార్టీ ఎంత వద్దనేది నేను చెప్పలేనండి. ఏంటంటే నేను లోకల్లో ఉండి 4 మూలలు తిరిగి కుర్రోళ్ళు ఆడలో, అందుగురించి ఎంత వస్తుంది మెజార్టీ వాళ్ళు చెప్పాలి తప్ప గెలుపు మాత్రం నిజం. పక్క ఇంక చూడకలొద్దు. మరి వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది డబ్బులు ఇస్తామంటున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినాయండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే. ఇప్పుడు నువ్వు డబ్బు ఇచ్చుకోనుకోండి, ఫ్యామిలీ లేకపోతే డబ్బు ఇచ్చుకుంటావు, ఓటు వేయాలి కదా. గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తాడంటారు మీకు? మాకు చేస్తాడని చెప్పి ధైర్యంగానే మాత్రం ముందు నుంచి ఉంది. కానీ పిఠాపురం నియోజకవర్గం నిలబడ్డాక కంపల్సరిగా ఈ నియోజకవర్గం మాత్రం బాగా బాగుపడుతుంది. ఏంటే కుల భేదాలు కాదు అతనికి కావాల్సింది, అతనికి ఇంచేపు పట్టుదల గెలాలి, అందరికి పని చేయాలన్న రకం తప్ప మామూలుగా ఏదో పాల డబ్బులు రావాలి, ఏదో తెంగాలి, ఏదో చేయాలన్న రకం కరెక్ట్ కాపాడలేదు. నాకు సొంత డబ్బులు అయినా పెట్టి తిరుగుతుందా అంటే టీవీలో చూస్తున్నాం తప్ప, అంటే అది మీకు కలలేదు అనుకోండి. అన్ని ఈ టీవీలో చూసిన అట్లు పెట్టి కాడ చూస్తుంటే అతనైతే మాత్రం పట్టుదలని మడిచని మనం అనిపిస్తుందండి. ఇప్పుడు ఎవరన్నా ఒకటే కానీ పట్టుదలగా ఏదో పని చేయాలి, మరి ఏదో మంచి చేయాలని దృష్టిలో తిరిగినట్టు కాపాడుతుంది. ఎందు గురించి అంటే కొంతమంది అన్నారు ఆ సీట్ల గురించి కట్టగా దెబ్బట్టుకుంటున్నారండి. నాకు ఇవ్వలేదు, వాడికి ఒప్పించి నాకెళ్ళి వాడు ఎవరికి ఒప్పించి మరి ఎవరి అసలు ఒకటే పెట్టుకోవడం ముందు నుంచి కలిసి పని చేయాలా, ఏదో రకంగా ప్రభుత్వం గెలాలి రావాలని దృష్టిలో అతను ఉన్నాడు తప్ప ఈ సీట్లు గురించి అడిగి వాళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ వాళ్ళు కూడా
కొంతమంది చాలా తప్పు చేస్తున్నారండి. అందరికి సీట్లు ఎక్కడ వస్తాయి చెప్పండి. మరి కొత్తపల్లి వంగకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా 2-3 పార్టీలు చేస్తాయండి. ఆడి కార్యాలయం పెడతాడు, ఇటు కార్యాలయం పెడతాడు, ఆడు మూసేసాడు, ఇటు తీసేసాడు అనకూడదు. ఇంకా చేద్దాను ఎవడు పెట్టినా ఒకటే, ఎవరికైనా సరే ఎవరికైనా చెయ్యాలి తప్ప చేద్దాం అనుకున్నవాడు అక్కడ సీట్ రాలేదు నేను వ్యతిరేకం చేస్తాను, ఆడు సీట్ ఇచ్చాడు ఈడికి చేస్తాను అనకూడదండి. ఎవడో కూడా ప్రభుత్వం కావాలని కోరుకుని చేస్తాడక పడుదల. కానీ తర్వాత ఇంకోటి ఏదన్నా మాకు పిఠాపురం చేసే వరకు మాత్రం కంపల్సరిగా బాగా పని అవుతుందండి. అతను గెలుస్తాడు కంపల్సరిగా, వర్క్ కూడా అవుతుందండి మండలానికి. మండలానికి మొత్తం అది నియోజకవర్గానికి వర్క్ పని అవుతుందండి. బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారికి లేదా ఇంకెవరికంటారు? కళ్యాణ్ గారి కానీ బాబు ఇంకెవరికి చెప్తాం, తెగ్గోసేసుకుంటుంటాను ఇక్కడ ఇలాగా. అంటే అంత గట్టిగా చెప్పకూడదని. ఇక్కడ ఒక వన్ సైడ్ ఉండి ఏరియా కాదు ఇది. ఇక్కడ మాకైతే అన్ని జాతులు ఉంటాయి. మేము తెగ్గోసేసుకుంటా ఉన్నాం, ఇంకో వాళ్ళు ఊరుకో ఇంకోలా అనుకుంటారు అనమాట. అందు గురించి గుండెల్లో అభిమానం అయిందే. ఆయన నెగ్గాలని మనసారా కోరుకుంటున్నాం. మంచి చేస్తాడంటారా? ఎలా ఉంటది అంటారా? ఆయన చేస్తాడండి, చాలా బాగా మంచి చేస్తాడు. ఆయన అయితే ఆయన చేతి డబ్బులు ఎట్టి చేస్తాడు. ఆయన చేసుకుని వాళ్ళాడు కాదు కదండి ఆయన. గెలుస్తున్నాడంట బాబోయ్ చాలా బంపరమయ్యేది వద్దంటారు. అది చెప్పలేం కానీ. మరి వైసీపీ కూడా ఇప్పుడు ముద్రగడ గారిని చాలా మందిని ముద్రాడ పద్మనాభం గొడవ గట్టా ఏం ఉండదండి అసలు. అతను గొడవే లేదు. ఇంటికి 1,00,000 ఇస్తాం అంటున్నారు. ఇస్తే మేము ఇచ్చేసుకుంటాం. అందరూ కూడా అదే లైన్ లో ఉన్నారు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా ఇచ్చుకుంటారో ఒక్క ఓటు కూడా వాళ్ళకి వేయరే, అంతవరకు గ్యారంటీ. ఇవ్వకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇవ్వలేరు. మరి పరిస్థితి ఆయన డబ్బులు ఇవ్వాలంటే ఆయనే ఉంటే చాలు మాకు. ఆయన డబ్బులు ఎందుకు? మరి ఆయన ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది డబ్బులు ఇస్తేనే ఓటు ఒక్కలొద్దు. అబ్బాయి అలా ఉంటుంది అసలు. ఆయన రూపాయి ఒక్కలొద్దు. అతనికి అభిమానంగానే వస్తారండి అందరూ. చాలా మంచి చేస్తాడండి. చాలా అదృష్టం, మన అదృష్టం అతను నెగ్గటం అయితే ఇక్కడ. అదే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు పిఠాపురం? ఇప్పుడు ఏది తెలియదండి, ఇంట్లోంచి బయటకు రాను నేను. నాకు అనారోగ్యం, అందుగురించి నేను ఇంట్లోంచి బయటకు రాను. ఏది తెలియదు. అంటే ఎలక్షన్స్ గురించి ఏం ఐడియా లేదంటారు? ఐడియా లేదు, ఉన్నా నేను చెప్పను. అప్పుడు వేస్తారా అంటే అప్పుడు ఓటేస్తారా? అప్పుడు చూద్దాం. అప్పుడు తన్నులు తినకుండా ఉంటే మేము అప్పుడు చూద్దాం. అంటే భయం అంటారా? చెప్తే ఇబ్బంది అంటారా? ఆ భయమే లేదు. భయమే లేదు. ఇప్పుడు అయినా ఒక మాట చెప్పారు, ఎందుకు అనవసరం అంటే నిర్భయంగా ఓటేస్తాను నేను, కన్నులు తిని పని మనకు లేదు, ఎవరికి వేయాలో వాళ్ళకి చేస్తాను ఆయన ఉద్దేశం అది. మీకేమనిపిస్తుందండి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు పిఠాపురం? ప్రభుత్వం మారుతుంది, డెఫినెట్ గా మారుతుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అందరూ కూడా ఇక్కడే చాలా మంది వైసీపీ చేసినా చెయ్యకపోయినా ఇంకో దిక్కుని చేసినా కూటమి గెలుస్తుంది. ఆయన చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఉండి, దానికి కాదు. అయినా తెలుగుదేశం కలిపి సపోర్ట్ ఖచ్చితంగా గెలుస్తుంది. మంచిది అంటారా? గెలవడం వల్ల మళ్ళీ అభివృద్ధి అన్ని మంచిది. ఇవాళ డబ్బులు ఇస్తున్నారు, నా కొడుకు కానీ నా మనవడికి కానీ రేపు భవిష్యత్తు లేదు. ఈ డబ్బులతో నేను బతికి చావాలా? నా కొడుకు నా పిల్లల్ని, నీ పిల్లల్ని, నీ మనవల్ని అందరినీ చదివించమంటున్నాడు ప్రపంచం అంతా. 6 కోట్ల జనాభాలో 1 కోటి జనాభా చదువుతున్నారు. 1 కోటి జనాభాలోని ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఓ పరిశ్రమ కానీ ఓ పథకాలు కానీ పథకాలు ఏం పని చేయవు, దాన్ని తీసుకురావాలి. అంటే డబ్బులు వద్దు, ఒక కంపెనీ పెట్టమంటారు పని చేసుకోవడానికి. పెడితే మా భవిష్యత్తు జరిగిపోతుంది. ఇంకా మేము కలిసిపోతాం మా వయసు వాళ్ళు అందరూ. మరి మా కావాలా? వాళ్ళు కావాలంటే ఈయన సావుకారు, ఈయన దగ్గర మొగ్గనైనా కుర్రోడు లేడు. నేను రైతుని, నేను చేలోకి వెళ్తే నా కొడుకు క్యారేజీ తెత్తలో చదువు పోతున్నాడు, అలాగే వడ్రింగ్ పనుడు పోతున్నాడు, తాపీ పనుడు పోతున్నాడు. అందరూ అన్ని కులాల వాళ్ళు పోతున్నారు. ఎలా వస్తావు? ఎక్కడి నుంచి సాధిస్తావు నువ్వు డబ్బులు ఇస్తాను? మీరు డబ్బులు ఇచ్చి డబ్బులకి ఎలా సాధిస్తారు ఈ దేశాన్ని? ఈ తరం రావటం లేదు. ఇంక మాకు వ్యవసాయానికి ఇన్ని డబ్బులు ఇస్తా అంటాడు, 12,000 అయినా ఆ డబ్బులకు మాకు ఒక కూలోడు రాడు. వాళ్ళ నాన్నగారు 2014లో 1,200 అమ్మే మేము ధాన్యం బత్తా, ఆ ఏళ్ళ 200 రూపాయలు పిండి బత్తా, 250 రూపాయలు పొద్దుపోయి కూలి బత్తా. ఆయన పేరెట్నా సరిపోవు. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారిని పేరెట్నా మా తరం సరిపోదు. మా తరం సరిపోదు, మా వయసుని బట్టి. నాన్నగారి పేరు చెప్పుకునే వచ్చారు, ఏమన్నా కనిపించింది అసలు? అలాగ రాలేదు. ఆయన రాజకీయం చేయాలని వచ్చాడు. నాన్నగారి పేరు చెప్పొచ్చిన అయితే నాన్నగారిలాగే బతకాలి. ఫోటో పెట్టి నేను నాన్న ఎలా చేశారు, నేను అలా చేసి
ఇప్పుడు నా కొడుకు నా ఆశమే బతకాలంటే నా తర్వాత చేలకు రావాలడు. ఈయన రాజకీయానికి నాన్నగారు చచ్చిపోకుండానే రాజకీయం అన్నారు. ఈయన రాజకీయం అన్నారు. ఇంకా అవన్నీ మీకు అందరికీ తెలుసు. ఇదేంటంటే మీడియా మీ ప్రచారం. ఈ మీడియాలు అన్ని కలిపి ఏమి ఆయన చేయలేవు. చేసింది ఎవరితో లోటు వేస్తారు, ఎవరి మనసులో ఉన్నది. ఇవాళ పైసా భూమి లేనోడు జగన్ గారి పరిపాలన బాగుంది అంటున్నారు. మాకు భూమి ఉంది, మా పెట్టుబడి అంతా డబ్బు ధాన్యం రూపంగా అమ్మితే కూలోడికి రావట్లేదు. వాళ్ళ నాన్నగారు పొద్దుమని 250 ఇచ్చేవాళ్ళు, ఇవాళ మధ్యాహ్నం దాకా 700 కూలోడు మాకు. పిండి రేటు ఆఘాతంలో పోయింది, మందుల రేట్లు ఎక్కడికో పోయాయి. ఇవన్నీ ఆయన పెంచమనండి, విద్యను పెంచమనండి, ఉద్యోగాలు ఇవ్వమనండి, కుర్రోళ్ళు చదివించమనండి. దాని ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ పథకాలు ఏ కులానికి ఇవ్వకలొద్దు. పెన్షన్ అని నా కొడుకు ఉద్యోగం చేసుకుంటే ఈ డబ్బు ఎందుకండి నాకు? ఇప్పుడు నాకు ఇచ్చి 6,000 రూపాయలు నా కొడుకు బతకలేడు. ఆయన ఎలా పోషించను, నేను ఎలా పోషించను? ఆ మార్పు తీసుకొద్దామని జగన్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అనుకుని చెప్తున్నారు. ఇన్ని చూద్దాం, ఆయన చూసినట్టుగానే చూడాలా, ప్రతి ఒక్కరు చూడాలా. నేను ఒక ఓటేస్తే అయిపోతాను కాదు, ఆయన మాత్రం పోరాడుతూ మానంటున్నాడు, అది కోటేస్తాం. మరి వైసీపీ కూడా ఇక్కడ ఇంటికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయింది అన్నట్టుగా. 1 కోటి రూపాయలు ఇవ్వనండి. సంపాదించిన డబ్బు ఎవరి బాబుకి తొమ్మిస్తున్నా, ఎవరు తిస్తున్నారు చెప్పండి. నాకు ఒక మాట చెప్పండి. ఇది అడుగుతున్నారు కదా, అది కాదు నాదని కాదు, నాదని కాదు. ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే కాదు కదా, నేను ఉట్టిన రూపాయి ఎవరికైనా ఇస్తానా? నేను ఉట్టిన 1 రూపాయి ఎవరికైనా ఇస్తానా? ఎవడో బాగుపడ్డు కదా అనుకున్నవాడు ఎవడన్నా బాగుపడ్డా? బాగుపడలేదు కదా. అనే కదండి. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తున్నా, ఆయన చేసిన లోటు ఏంటి అంటున్నారు కొంతమంది. లోటు అనేది నాకు తెలియదు. నా వెనకాల వచ్చిన వరకు నాశనం అయిపోతుంది. వెనకాల వచ్చిన పిల్లలు ఒకటేటి డబ్బులకి ఈసారి ఓట్లు పడవండి. డబ్బుకు ఆయన ఎంత సంపాదించాడో అంతా ఖర్చు పెట్టమనండి. ఇప్పుడు నట్టలేదు, ఖర్చు పెట్టమండి. ఆ దొంగ డబ్బులో పోనివ్వండి. ఇప్పుడు నేను పుచ్చుకోను, ఆయన పుచ్చుకోడు డబ్బులు అనుకుందాం. కానీ పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకోనివ్వండి, ఓటు అయిపోయినండి మనకి. అంతే, తీసుకోనివ్వండి, ఓటు వేస్తాడు. ఓటు అనేది మీకు ఇక్కడ సింబల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగిన కాడికి నాకు లోపల దేనికి వేస్తాను, ఓటు దానికి వేస్తాను. ఇదంతా ప్రచారమే, ఇది ఏమీ కాదండి. ముందు సంస్థలైనా మార్పు తీసుకురావాలంటే కుర్రోళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి. దేశం అప్పుడు బాగుపడుతుంది. కానీ నేను కోతులు మరమరాలు వెళ్తే తినేది మళ్ళీ వస్తున్నాయి నాకు. నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకు డబ్బులు ఇస్తే ఇక్కడే కూర్చుంటాను. పని ఎక్కడ చేస్తాను? పెన్షన్ 3,000 కాదు 5,000 పని నా ముసలాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలండి. వారికి ఆరోగ్యశ్రీ ఫ్రీగా, ఆరోగ్యశ్రీ ప్రపంచం అంతా ఫ్రీగా చేయమని. 2 జబ్బులు ఉంటాయి, 2 జబ్బులు. ఆరోగ్యశ్రీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదుగా. మా చిన్నాన్నగారు అబ్బాయి ఆట ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆడికి ఇప్పుడు డబ్బులు. ఆయన 15 రోజులు అందరూ వదిలేసాం డబ్బులు లేక. ఇవాళ చెప్తే హెల్త్ ఆసుపత్రి పంపారు వాళ్ళు. మళ్ళీ వస్తుంది బాబు వచ్చేకొద్ది, కానీ నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు, నీకేమీ లేదని ఇట్లా పంపేయారు అపోలో వాళ్ళు. వాడి దగ్గర పైసా పుచ్చుకోలేదండి. కట్నాగిరి దగ్గర డబ్బులు లేదు, మేపాల్సి వస్తుంది పొమ్మన్నారు. ఇంకా ఆయనేమో ఆదాయం ఇది ఇవ్వలేదు. నేను ఇంకొక 100 జబ్బులు ఇచ్చేసాను, 150 జబ్బులు ఇచ్చాను. పేపర్ వరకు పరిమితం అయితే ఎత్తుకండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, నాకు 0 వడ్డీ లేదు. బ్యాంక్కి వెళ్తాను, పేపర్ ఎట్టుకెళ్తే ఆయన అన్నారు బ్యాంక్ మేనేజర్, పేపర్లో పెడితే రాదండి, మా బ్యాంకులో డబ్బులు అయితే మీకు వస్తుంది అన్నాడు ఆయన. మాటలు అవుతున్నాయి కానీ చేతలు రావు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మా దగ్గర మార్చి లోపల నువ్వు రైతు అన్న ఓటు డబ్బు కట్టేస్తే ఉట్టినే కట్టించేసుకోండి, 1 పైసా వడ్డీ కట్టకలేదు. మార్చి దాటినాక మీ పావుల వడ్డీ వేసుకోండి ఆయన చెప్పారు. అని చెప్పారు. మడం తిప్పని మనిషి ఆయన కానీ నే కాదు, ఆయన పేరు చెప్పు బతుకుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు లాంటి మళ్ళీ మనకు పుట్టరండి ఈ ఆంధ్రాలో. పుడితే మన అదృష్టవంతులే. మరి వాళ్ళిద్దరి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటారు ఈసారి? ఆయన మాట్లాడి తీరి అని చెప్పి బలిని చెట్టి మనం ఆశిస్తున్నాం. రేపు పొద్దున్న వచ్చి నువ్వు ఏం చేసాడని అడగలిగితే నేను చెప్పగలుగుతానా? ఆయన చుట్టూ మనం ఆ స్టేజ్ మీద తీసుకురాగలిగితే అప్పుడు తెలుస్తుంది. డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకుంటాం. డబ్బులు ఎవరు ఇచ్చినా డబ్బులకి ఏముందండి, డబ్బులు ఇచ్చి తీసుకుంటామండి. డబ్బులు ఇచ్చి తీసుకుంటామండి, అదే తప్పేం కాదు కదండి. డబ్బు అమ్మనండి, డబ్బు తీసుకుంటాం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ కార్పొరేషన్ న్యాయం చేసి అన్నాడండి. ఆయన ఏంటంటే 5% రిజర్వేషన్ పెట్టండి చంద్రబాబు నాయుడు, అది అమలు జరిపాడు ఈయన జగన్. జరపలేదు కదండి. ఆ 5% ఉంటే కనీసం ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయి కదండి. 5% రిజర్వేషన్ ఎంత చేయలేరండి. ఇతను శాస్త్రంగా ఇతను ఇప్పుడు కాపులకి న్యాయం చేయలేదు, అందుకనే నేను ఆయన ఏం చేయలేదు అంటున్నా. నేనని దాని గురించి
ఇప్పుడు పద్మనాభ గారు ఆ రోజుని ఆయన ఏమో ట్రైన్ అంటే మన చంద్రబాబు అయ్యంలో జరిగిపోతుంది ఏదో అన్నాడండి. ముద్రగడ పద్మనాభ గారు అన్నారు. అది పోనీ ఆయన తలుపున ఏదో మాట్లాడుకున్నారండి. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్ అమలు జరిపగలిగారా? అది నేను మాట మాట్లాడారా? ఏ రోజున ఒక లేఖనే రాశారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి రోజు కూడా 2 రోజులకి 3 రోజులు కూడా ఒక లేఖ రాసేవారు. ఆ లేఖ ఇప్పుడు ఎందుకు రాయలేదండి 5 ఏళ్ళలోని? ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎందుకండి అది చేయడానికి? నాకేమీ లేదండి. నాకు ఉన్నది 30 సెంట్లు భూమి. ఆ ఇంట్లో ఇప్పుడు రోడ్లో పోయిందండి. ఊరందరికీ 45 లక్షలు 47 లక్షలు చేసి జగనన్న కాలనీ తీసుకున్నారండి. నాకు 32 లక్షలు నాకు రేటు కట్టారండి. 30 సెంట్లు భూమి పోయిందండి. అందులో 30 సెంట్లు ఉందండి. ఇంకానే నాకు ఆడపిల్ల ఉందండి. ఇంకా అబ్బాయి ఉన్నాడు. ఈ మా అమ్మాయి పెళ్లి చేయాలండి అక్కలొద్దండి. మాకు ఇచ్చింది 32 లక్షలు అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? మా అబ్బాయి ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సచివాలయం ఉద్యోగం చేస్తున్నాడండి. ఆయన ఏంటండి చేస్తున్నాడండి. నేనది ఏంటంటే అండి ఆడు ప్రయోజకుడండి. చదువుకున్నాడు, జగన్ గారు ఇచ్చారు. నేనే దాని గురించి కాదండి. ఇప్పుడు ఇదే మా పద్మనాభం గారు 5% రిజర్వేషన్ ఎంత అమలు జరిపించలేదండి జగన్ గారితో మాట్లాడి. మరి ఈ రోజు దాకా మరి ఎంత ఊరుకోనండి 5 ఏళ్ళ పాటు ఏంటి ఆయన చేద్దండి. ఏం కాదండి. ఇప్పుడు పద్మనాభం రెడ్డి మాకు ఈ రోజు అంటే ఏం కాదండి. కాకపోతే ఒక్కసారి పవన్ గారిని మీకు గెలిపించుకుందాం అని మా న్యాయమైన కోరికలు అంటే నెరవేర్చమనండి నేను అనుకుంటుంది. ఏం సార్ ఎలా ఉంది ఇక్కడ ఈసారి పిఠాపురంలో? వైసీపీ వాళ్ళందరూ ఇక్కడే దిగిపోయారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎవరికో అవకాశం ఉంది? ఇందులో చెప్పడానికి ఏమీ లేదండి. 100% పవన్ కళ్యాణ్కే. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళందరూని. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు నెగ్గనక్క ప్రయత్నించింది పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు నాయకులని. వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు కాకినాడ నుంచి తుని నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చూపించారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ కష్టపడితే అక్కడ ఓడిపోతారు. వాళ్ళు ఎవరి నియోజకవర్గం వాళ్ళు వెళ్ళి అందంగా చేసుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక అద్భుతమైన వ్యక్తి అండి ఇక్కడ పోటీ చేసే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఒక డబ్బు మీద ఆశ కానీ సంపాదించుకోవాలి కానీ ఏదైనా ఆశ లేవు వాడికి. ఏమీ జీవితం అంతా ప్రజల కోసమే వాడిని కష్టపడుతున్నాడండి. ఎందుకంటే ఇప్పుడు 1-2 చోట్ల ఓడిపోయాడు. యాక్చువల్ గాని భీమవరం గాజువాక చాలా కష్టపడి ఓడించారు ఆ టైంలోని. ఈసారి అయితే వాళ్ళ తరం కాదు. 2 చోట్ల ఓడిపోయినా సరే జనాల్లో ఉంటూ ప్రజల్లో ఉంటూ తన సొంత ఆస్తులు కూడా అమ్మేసుకుని ప్రజల కోసం కష్టపడుతున్నాడండి. మీకు తెలిసి ఉంటుంది కదా 30 కోట్ల రూపాయలు విలువైన ఇంచుమించుగా రైతులందరికీ కూడా ఇచ్చాడు. మనిషికి 1 లక్ష రూపాయలు చెప్పిన. ఈ రోజులో ఎవడిస్తారండి? జగన్ గారు ఉన్నారు. ఇవాళ నేను 1 రూపాయి కూడా తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. వెనకాల ఇంచుమించు ఎంత పోగొత్తా మీకు తెలియదో ఉంది మీకు. ఇప్పుడు ఇంకోటి ఏదో అదేంటి ఎవరికన్నాడు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి అన్నాడు. ఎవడు పేదోడు ఎవడు పెత్తందారులు? ఈడే పెత్తందారు ఈడే. ఈ వైసీపీలో ఎంత డబ్బులు సంపాదించేశారండి? ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు చెప్పిన దానికన్నా భిన్నంగా ఉంటదంటారా? మంచి చేస్తారండి. చాలా భిన్నంగా ఉంటది. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఎక్కడా చేయలేనంత అభివృద్ధి చేస్తారండి. ఆల్రెడీ చెప్పాడు. ఇంచుమించు ఇక్కడ ఏంటంటే అన్ని రకాల వృత్తులు ఉంటారు. చేనేత వృత్తులు ఉంటారు, ఫిషర్మెన్స్ ఉంటారు. అలాగేమో ఆధ్యాత్మికంగా ఇది చాలా మంచి ఊరండి. పిఠాపురం అనేది చాలా మంచిది. ఫిషర్మెన్ కి ఆల్రెడీ జట్టి కడతా అని చెప్పేసి అన్నాడు. ప్లస్ ఏంటంటే మన చేనేత వాళ్ళకేమో వాళ్ళకి ఒక ఉప్పాడు పట్టడానికి ఒక హబ్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రజెంట్ ఏంటంటే చేనేత వృత్తుల పరిస్థితి బాగాలేదండి. ఫిషర్మెన్ పరిస్థితి కూడా బాగాలేదు. ఈ ఫిషర్మెన్స్ కూడా ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏటలకి. అది చేనేత వాళ్ళ పరిస్థితి ఇవాళ నిజంగానే నేతను ఇస్తేనే రోజుకి 500 కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. నేను నేత ఇవ్వట్లేదు. ఓనర్స్ అంటే సేల్ డౌన్ అయిపోయిందండి. ఎందుకంటే క్వాలిటీ పాడు చేస్తే ఏదో జరిగింది మొత్తానికి. వాళ్ళని కూడా ఆదుకుంటాడండి. వస్తే ఉప్పాడకి సంబంధించి ముఖ్యంగా చేనేతకి సంబంధించి ఎలాంటి చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎలాంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, దీన్ని ఒక హబ్ తయారు చేస్తా. ఆల్రెడీ ఉప్పాడికి ఒక బ్రాండ్ ఉంది ప్రజెంట్. పవన్ కళ్యాణ్ వస్తే చాలా వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ ఎలాగంటే అండి మొత్తం భారతదేశం మొత్తానికి ఒక ఐకాన్ గా ఉంటుంది. మేము ఇదివరకు ఏంటి మాట చెప్తానండి, ఏదైనా ఊరు వెళ్తే మీది ఎక్కడ అని చెప్పేసి. ఏ ఊరంటే కాకినాడ అని చెప్పుకోవడం గొప్పగా ఉంటుంది. ఇవాళ గర్వంగా చెప్తున్నాం మాది పిఠాపురం అని గర్వంగా చెప్పుకోలేగా ఇవాళ చేసాడండి. అదండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటున్నాడు, ఎవరైనా ఎక్కడికి వెళ్ళాను ఏ ఊరంటే పిఠాపురం అంటే ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ మీరే పోటీ చేస్తున్నాడు కదని చెప్పేసి అంత గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము సార్. చాలా బాగుందండి, చాలా బాగుంటది. ఇప్పుడు ప్రతిపక్షాలని చేసేది పవన్ కళ్యాణ్ ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎక్కనక్క కాదండి. అదండి ఇంచుమించుగా 50 లక్షల మెజార్టీ ఇచ్చేస్తామండి. అదండి అది కూడా క్లారిటీ చెప్పేస్తాం. ముఖ్యం కాదు ఇక్కడ గెలవటం అనేది. గెలవటం నల్లేరు మీద అడగండి. గెలవటం అనేది చూసుకుని పని లేదు. ఇంకా మెజారిటీ అండి. అంటే తను మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. పిఠాపురం ప్రజలు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా అని చెప్పేసి అనేలాగా మేము అందరూ కూడా 1 లక్ష మెజార్టీ ఇస్తాం. అది కూడా 2,32,000 ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ యాక్చువల్ గాని.
అందులో ఇంచుమించుగా పోలింగ్ కూడా చాలా బాగా జరుగుతుందండి ఈసారి పవన్ కళ్యాణ్ అంటే ఓ 80% 85% జరిగినా ఇంచుమించుగా 1,90,000 1,80,000 ఓట్లు పోలవుతాయి. ప్రతిపక్షానికి ఒక 40,000 ఓట్లు ఇచ్చాం అనుకోండి, పోనీ మాకు 130 140 వస్తాయండి. 1,00,000 మంది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎందుకండి ఎవరినన్నా టచ్ చేసి చూడండి. మేము అదే కోరుకుంటున్నామండి. ఇప్పుడు మేము కూడా మెజార్టీ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు జగన్ గారికి ఏమో పులివెందులు ఎలాగో, కుప్పం చంద్రబాబు నాయుడుకి ఎలాగో, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంతే. ఎప్పుడు కూడా తను ఇక్కడే పోటీ చేసేలాగా మేము అందరూ చాలా ప్రేమగా ఉంటామండి. చాలా అభిమానిస్తాం అందరూ, ఆటోమేటిక్ తెలుసు అదండి. ఇప్పుడు ఇంకో మాట చెప్పడం మర్చిపోయింది మీకు. ఇప్పుడు జగన్ గారు ఆల్రెడీ మాట్లాడితే దత్తపుత్రుడు అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ మాట నిజమైపోయింది. ఎందుకంటే దత్తపుత్రుడు అంటే పిఠాపురం దత్తుడండి, దత్తాత్రేయ స్వామి పుత్రుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళ మాట వేదం అయిపోయింది నిజంగానే. అది ఈ రోజు దత్తపుత్రుడు అన్నందుకు మేము ఎవరు ఫీల్ అవట్లేదు, పవన్ కళ్యాణ్ కూడా ఫీల్ అవట్లేదు. ఎందువల్ల ఫీల్ అయ్యారు, దత్తపుత్రుడు కోపం వచ్చింది, ఇప్పుడు కోపం రావట్లేదు ఆయనకి కూడా, మాకు కూడానండి. తదాస దేవతలు దీవించారండి. చాలా బాగా చేస్తారండి. గెలవటం కదా, అఖండమైన మెజార్టీతో గెలుస్తాం. అదండి సార్ పవన్ కళ్యాణ్ గారికి అవుతుంది. వన్ సైడ్ గా చెప్తున్నారు. టీడీపీ జనసేన 2 సపోర్ట్ తో ఫుల్ మెజార్టీతో అవుతుంది. వైసీపీ కూడా ₹1,00,000 డబ్బులు ఇస్తాం ఇంటికి అంటుంది. తీసుకోండి, బంగారం ఇస్తే తీసుకుంటాం, దాచుకుంటాం. నేనంటే ఏముందో చెప్పు, కూటమికే. బాగుంటుంది అంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే? ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయినారు కదా, దానివల్ల ఖచ్చితంగా బాగుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుంది. అలాగే వరం గారి సపోర్ట్ కూడా ఫుల్ గా ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే వరం గారు కూడా పార్టీని ఒక లెవెల్ కి లాక్కొచ్చారు, ఓటింగ్ ఎక్కడ చెదరకుండా ఉంచారు. అది ప్లస్ జనసేన 2 ప్లస్ అవుతాయి ఖచ్చితంగా. ఇక్కడ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? మొత్తం దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇదే పిఠాపురం మీద ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ సంచలనం జరుగుద్దండి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. వైసీపీ కుళ్ళి కుతంత్రాలు అన్ని ఉన్న పార్టీ అది. అవన్నీ ప్రయోగింటున్నారు. 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వైసీపీకి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ అవుతుంది. అది పక్క, ఏం నో డౌట్. ఎందుకని అంటారు సార్ అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి? వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి, కరెక్టే మాట్లాడతాడు, నిజమే చెప్తాడు. వైసీపీ వాళ్ళలాగా పనికిమాలి స్టోరీలు చెప్పడం. మంచి చేసేది ఉంటే చెప్తాడు, లేకపోతే నేను చేయలేనని చెప్తాడు. అంతే తప్ప వైసీపీ ఎప్పుడు చేయలేనని చెప్పదు. ఇంకా అలా మేము చేసేస్తా ఉంటాం. ఆయన గారు బటన్ నొక్కుతున్నారు, బటన్ నొక్కి 2 నెలలకి ఛార్జీలు పెంచుతున్నాడు. సరిపోయింది కదా, బటన్ నొక్కిన దానికి ఛార్జీలకి సరిపోయింది కదా. మా ఇప్పుడు హౌస్ ట్యాక్స్ వేస్తాడంట, మన బటన్ నొక్కాడు 2 నెలల క్రితం, హౌస్ ట్యాక్స్ పెంచుతాడు. సరిపోయింది కదా. వైసీపీ యొక్క గుణం అదే, వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారి కోసం వైసీపీ నాయకులందరూ మండలానికి ఒకరిని దత్తత రానివ్వండి. ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్ లేవా? కులసాల కన్నబాబు ఉన్నాడు, కాకినాడ 2 నుంచి పోటీ చేయట్లేదా? దాడిశెట్టి రాజా గారు 9 నుంచి పోటీ చేయట్లేదా? మిథున్ రెడ్డి గారికి అక్కడ కాన్సెన్సీ లేదా? వీళ్ళందరూ పిఠాపురం వచ్చి ఏం చేస్తారు? ఎవరికి ఎలక్షన్ లేకపోతే పిఠాపురం వచ్చి దబ్బించుకోవచ్చు. వాళ్ళందరికీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. దాడిశెట్టి రాజా గారికి ఆయనకి పిఠాపురం ఇన్ఛార్జ్ ఇచ్చారంటే ఆయనకి ఎలక్షన్ ఉందో చూడడం. కులసాల కన్నబాబు గారు 2 నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకి ఎలక్షన్ ఉంది. మిథున్ రెడ్డి గారు అక్కడ చిత్తూరులో ఆడి కాన్స్టెన్సీ ఏంటో నాకు తెలియదు కానీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆడికి కాన్స్టెన్సీ ఉంది. ఇవన్నీ దూరంపూడి గారికి కాకినాడ 1 నుంచి పోటీ చేస్తున్నారు హీరో గారు. ఇప్పుడు 2వ జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలక్షన్లు ఉన్నాయి. సార్ 2వ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు అన్నారు, అదే దేంట్లో అంటారు? ఏమండి బాబు అంటారు ప్రజలు టాకే. ఇప్పుడు 2వ జగన్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంట జనం అంటున్నారు. 34 కేసులు ఏమో ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలియదు కానీ అత మిగిలిన వ్యక్తులు చెప్తే ఆలకించిందే. ఇప్పుడు ఆడు 1 నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయన పిఠాపురం వచ్చేసి ఏం చేస్తాడు? ఆయన ఎలక్షన్ చూసుకోవాలి కదా. కొండబాబు గారు ఆయన మీద పోటీ అంట, ఆయన ఎలక్షన్ చూసుకోవాలి కదా. మరి వీళ్ళందరూ ఎలక్షన్లు వదిలేసి ఈ మామూలు ఒక సింపుల్ వ్యక్తిని పవన్ కళ్యాణ్ మీద 200 కోట్లు 300 కోట్లు ఇవన్నీ ఎందుకండి? ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకుంటే మళ్ళీ మీ పక్కన ఉన్న ముద్రగడ్డ గారు కూడా వస్తున్నారు. ఆయన ఎందుకండి? ఆయనకి 82 ఏళ్ళు వచ్చేసినాయి. ముద్రగడ్డ గారికి 3 నెలల్లో 3 పార్టీలు మారాడు ఆయన. ఫస్ట్ వైసీపీలోకి వెళ్ళాడు, మళ్ళీ జనసేనలోకి వస్తాను అన్నాడు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు. 3 నెలల్లో 3 పార్టీలు మారారు ఆయన. ఆ పెద్ద ఆయన కాపు లీడర్ గారు జిల్లాలో ఆయన చాలా పెద్దలో 82 ఏళ్ళు వయసు. పర్లేదండి, అది ఆయన వ్యక్తిత్వానికి వదిలేసాం ఇంకా.